అందరికీ ప్రభు నామములో వందనములు. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి నా తండ్రి ప్రభా వందనాలు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఇప్పటి వరకు కూడా నా తండ్రి ప్రభా మీకు మహిమకరంగా నా తండ్రి జరిగించిన విధానాన్ని బట్టి నా తండ్రి ప్రభా మీకు వందనాలు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, భక్తుల జీవిత చరిత్రలో భాగంగా నా తండ్రి ప్రభా భక్తుల జీవితాలను నా తండ్రి ప్రభా మా ముందు పెట్టి నా తండ్రి ప్రభా మా బ్రతుకును చూపిస్తున్నారు ప్రభా. వారి బ్రతుకును బట్టి నా తండ్రి ప్రభా మా బ్రతుకులను మార్చుకోమని నా తండ్రి ఎన్నో మాటల ద్వారా నా తండ్రి మీరు గద్దిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, బోధిస్తున్నారు, బుద్ధి చెప్తున్నారు ప్రభా. వింటున్న మేము నా తండ్రి, నేర్చుకుంటున్న మేము నా తండ్రి ప్రభా వారి జీవితాల పట్ల నా తండ్రి ప్రభా మరి ఎక్కువగా నా తండ్రి ప్రభా మీ ప్రియకుమారుడి పట్ల నా తండ్రి ప్రభా ఆసక్తి కలిగి నా తండ్రి ప్రభా నా తండ్రి మీ ప్రియకుమారుడు చూపించిన మాదిరి ప్రకారం నా తండ్రి మేము కూడా బ్రతుకుతూ నా తండ్రి మా కుటుంబాలను నా తండ్రి దేవునిలోనికి నడిపించేంత గొప్పగా నా తండ్రి ప్రభా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయమని నా తండ్రి వింటున్న మేము అపార్థం చేసుకోకుండా ప్రభా అర్థం చేసుకునే మనసుని ఇంకెక్కువగా దయచేయమని ప్రభా. నా తండ్రి ప్రభా ఏ మాటలైతే నా తండ్రి ప్రభా మీరు వివరింప చేస్తున్నారో ప్రభా నా తండ్రి ప్రభా మీరే సహాయం చేసి వివరింప చేయమని నా తండ్రి నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి అర్థిస్తూ ప్రభా ఈ ప్రార్థనా మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. భక్తుల జీవిత చరిత్రలో భాగంగా ఎంతోమంది భక్తులు మన దాకా తీసుకొచ్చారు దేవుడు. అయితే ఈరోజు భక్తురాల గురించి, రిబ్కా గారి గురించి మనం కొన్ని మాటలుగా ఆలోచన చేద్దాము. భక్తురాల పేరు రిబ్కా గారండి. భక్తుల జీవిత చరిత్రలోకి వెళ్ళి మొదటి పాయింట్గా ఆలోచన చేస్తే భక్తురాల పేరు గురించి, తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలండి. భక్తురాల పేరు రిబ్కా. రిబ్కా అనే పదానికి అర్థము మనకు తెలియాలి. ఆలోచన చేస్తే రిబ్కా అనే పదానికి అర్థము కుట్టుట, ముడివేయుట, ఉచ్చుతాడు అనే పదాలుగా అర్థం కనిపిస్తుంది. రిబ్కా అనే పదానికి అర్థంగా. తల్లిదండ్రుల గురించి చూద్దామండి ఒకసారి. రిబ్కా అనే పదానికి అర్థం ఆలోచన చేస్తే రిబ్కా అనే పదానికి అర్థము కుట్టుట, ఉచ్చుతాడు, ముడివేయుట అనే పదాలుగా కనిపిస్తున్నాయి. రిబ్కా అనే పదానికి అర్థం ఆలోచన చేస్తే. రిబ్కా గారి తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచన చేద్దామండి. అబ్రహాం సహోదరుల గురించి మీకు తెలుసు కదండి. అబ్రహాం గారి గురించి, భక్తుడైన అబ్రహాం గారి గురించి, శారమ్మ గారి గురించి ఆలోచన చేసినప్పుడు అబ్రహాం గారు ఎవరు, అతని ఊరేంటి, తన సహోదరులు ఎవరని ఆలోచన చేశాం కదండి. ఆ అబ్రహాం సహోదరులో ఒక సహోదరుడైన అబ్రహాం సహోదరులు ఎవరండి? అబ్రహాము, నాహోరు, హారాను. వారు ముగ్గురు అన్నదమ్ములుగా కనిపిస్తున్నారు మనకి. ఈ అబ్రహాం గారి సహోదరులు ఒక సహోదరుడైన నాహోరు మిల్కాకి పుట్టిన నాహోరుకి మిల్కాకి 8 మంది సంతానం అండి. ఆ 8 మంది సంతానంలో 8వ వాడైన బెతుయేలు కుమార్తె రిబ్కమ్మ గారు. ఆదికాండము 22వ అధ్యాయము 23వ వచనం అండి. అబ్రహాం సహోదరుడు నాహోరు గారండి. నాహోరు గారి భార్య ఎవరండి? మిల్కా. ఈ మిల్కా మరలా ఇంకేమవుతారండి? శారమ్మ గారికి కూడా సహోదరిగా కనిపిస్తున్నారు మనకి. నాహోరు భార్య పేరు మిల్కా. నాహోరు మిల్కాకి 8 మంది సంతానం అండి. ఆ 8 మంది కుమారులే. ఆ 8వ కుమారుడైన బెతుయేలు కుమార్తె రిబ్కా. ఆదికాండం 22వ అధ్యాయం 23వ వచనం అండి. ఆ 8 మందిని, ఏ 8 మందినండి? నాహోరు మిల్కాకి ఎంతమంది పిల్లలని తెలుసుకున్నాం మనం. పైన వారి పేర్లు ఉంటాయి 20 నుంచి 22 వరకు. ఆ పేర్లు ఇప్పుడు మనకి కాదు, కానీ మనకి బెతుయేలు గారి గురించి కావాలి కాబట్టి మనం బెతుయేలు గారి గురించి చదువుతున్నాం. ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడగు నాహోరునకు కనెను. ఆ 8 మందిని కనిందంటే 8వ వారు ఎవరని తెలుస్తుంది మనకి ఇక్కడ? బెతుయేలు. పైనే ఉంది చూడండి 23వ వచనం పై లైను. బెతుయేలు రిబ్కాను కనెను. అంతే కదండి. బెతుయేలు రిబ్కాను కనెను. బెతుయేలు ఎవరి కుమారుడండి? నాహోరు మిల్కాకి 8వ సంతానమైన 8వ కుమారుడైన అతనే బెతుయేలు. ఇప్పుడు రిబ్కమ్మ గారి తల్లిదండ్రుల గురించి ఆలోచన చేస్తే తండ్రి ఎవరని తెలుస్తుంది మనకి? నాహోరు తాతగారు అవుతారండి. మీకు ఆలోచన చేయాలని, మీకు ఆలోచన తెప్పించాలని అబ్రహాం గారి దగ్గర నుంచి స్టార్ట్ చేసాం మనం. రిబ్కమ్మ గారి తండ్రి ఎవరండి? బెతుయేలు. రిబ్కమ్మ గారి తాతగారు ఎవరు? నాహోరు, మిల్కా. ఇక్కడైతే మనకి రిబ్కా గారి తల్లి పేరు గురించి మనకి రాయబడలేదు, కానీ ఆమె తండ్రి పేరు ఒకటే రాయబడింది. భక్తురాల పేరు రిబ్కా గారు. రిబ్కా అనే పదానికి
అర్థవంతంగా అర్థము ఆలోచన చేయాలంటే కుట్టుట, ముడివేయుట, ఉచ్చుతాడు అనే పదాలు అర్థవంతంగా కనిపిస్తున్నాయి, అర్థాలుగా కనిపిస్తున్నాయి. రిబ్కా గారి తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయాలంటే ఆలోచన చేస్తే ఆమె తండ్రి ఎవరని తెలుస్తుందని మనకి ఇక్కడ వచనాల ప్రకారం బెతూయేలు. ఆమె తల్లి పేరు వ్రాయబడలేదు. భక్తురాలి పేరు రిబ్కా గారు. రిబ్కా గారి తండ్రి బెతూయేలు. ఆమె తాతగారు నాహోరు, మిల్కా. తన తల్లి పేరు గురించి ఇక్కడ రాయబడలేదండి. ఆదికాండము మొదటి పాయింట్గా భక్తురాలి పేరు, తల్లిదండ్రులు వచ్చారు కదండి. రెండో పాయింట్గా ఆలోచన చేస్తే గోత్రము, ఊరి పేరు. రిబ్కా గర్భాన పుట్టిన, యాకోబు గర్భాన పుట్టిన 12 మంది సంతానం నుంచే గోత్రాలుగా పరిగణింపబడ్డాయి. కానీ అంటే ఇప్పుడు రిబ్కమ్మ గారికి గోత్రం అనేది ఏమీ లేదు. ఊరి పేరు ఆలోచన చేస్తే ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము 'ఊరి పేరు ఆలోచన చేస్తే సిరియా దేశము, మెసొపొతేమియా అనే ప్లేస్లో నాహోరు పట్టణంలో పద్దనరాములో ఉన్నారండి రిబ్కా గారు. అప్పటికే అబ్రహాం గారు దేవుని పిలుపుకు లోబడి అబ్రహాం గారు కల్దీల దేశాన్ని విడిచివేసి వచ్చారు. సుమారుగా అబ్రహాం గారు విడిచివేసిన దగ్గర నుంచి మరలా రిబ్కా గారి గురించి ఆలోచనలోకి వస్తే ఈ మధ్యలో గ్యాప్ సుమారుగా మనకి 70 సంవత్సరాలుగా కనిపిస్తుంది. ఈ 70 సంవత్సరాల్లో కల్దీల దేశాన్ని సిరియా దేశంగా మార్చివేశారండి. పేరు మార్చేస్తారు కదా, ఇప్పుడున్న పేర్లు మరలా ఇంకో 10 సంవత్సరాలకు ఉండవు కదండి, మనకు తెలిసి కూడా. ఒకప్పుడు కాలంలో కూడా అలానే ఉన్నాయి. కల్దీల దేశాన్ని ఏ దేశంగా మార్చేశారు? సిరియా దేశంగా మార్చేశారండి. ఇప్పుడు రిబ్కమ్మ గారి ఊరి పేరు ఆలోచన చేస్తే సిరియా దేశము, మెసొపొతేమియాలోనున్న నాహోరు పట్టణంలో పద్దనరాములో నివసిస్తున్నారు రిబ్కా గారు. ఆదికాండం 28వ అధ్యాయము 5వ వచనం అండి. అతడు పద్దనరాములో సిరియా వాడగు. ఆదికాండం 28వ అధ్యాయం 5వ వచనం అండి. యాకోబును పంపివేసెను, అతడు పద్దనరాములోనున్న సిరియా వాడగు బెతూయేలు కుమారుడును. ఇప్పుడు రిబ్కా గారి తండ్రి ఎవరని తెలుస్తుందండి మనకి? బెతూయేలు. ఇక్కడ బెతూయేలు గారు వచ్చారు కదండి. బెతూయేలు గారు ఎక్కడ నివసిస్తున్నారని తెలుస్తుంది మనకి. మనకు కావాల్సింది ఊరి పేరేనండి. అందుకే మనం ఈ వచనాల్లోకి వచ్చాం. బెతూయేలు గారు ఎక్కడ నివసిస్తున్నారండి? సిరియా దేశము, మెసొపొతేమియాలో ఉన్న ప్లేస్లో నాహోరు పట్టణంలో పద్దనరాములో, సిరియా దేశము పద్దనరాములో నివసిస్తున్నారు రిబ్కా గారు. అక్కడ బెతూయేలు వివాహం కాకముందు స్త్రీ ఉండేది తండ్రి దగ్గరే కదండి. రిబ్కా గారి తండ్రి పేరు బెతూయేలే కదా. బెతూయేలు ఎక్కడ నివసిస్తున్నారు? సిరియా దేశంలో, మెసొపొతేమియాలో నాహోరు పట్టణంలో పద్దనరాములో నివసిస్తున్నారు. చాలండి, చాలు. గోత్రం అంటే రిబ్కా గారికి రాయబడలేదు, గోత్రం అంటే లేదు కాబట్టి రాయబడలేదు. ఊరి పేరు వచ్చేసరికి ఆలోచన చేస్తే సిరియా దేశము, సిరియా దేశంలోనికి ఇంకా వెళ్ళి ఆలోచన చేస్తే పద్దనరాములో నివసిస్తున్నారు రిబ్కా గారు. అబ్రహాం గారి వాళ్ళది అన్యుల కుటుంబమే కదండి. అబ్రహాం గారు పిలువబడినప్పుడు అన్ని దేవతలని తయారు చేసుకుంటూ వాటిని నమ్ముకుంటూ వాటిని పూజించుకుంటూ బ్రతికిన ఫ్యామిలీ కదండి. ఇప్పుడు రిబ్కా గారి తాతగారు ఎవరని తెలిసింది మనకి ఇప్పుడు ఆలోచన చేస్తే? నాహోరు గారు. అంటే ఇప్పుడు నాహోరు గారు తనకున్న వృత్తిని బెతూయేలుకి ఇస్తాడు కదండి. అంటే ఇప్పుడు బెతూయేలు కూడా అన్యులే కదా. అంటే ఇప్పుడు రిబ్కా గారి ఫ్యామిలీ అన్యుల కుటుంబంలోనే ఉంది కదండి. క్రైస్తవంలోనికి అనగా ఇశ్రాయేలీల్లోకి అలా దేవుని ఆలోచనలోకి రాలేదు కదా. ఆ సమయంలో ఇశ్రాయేల్ కూడా లేరులేండి. దేవుని ఆలోచనలో నడిపింపగలిగిన కుటుంబం అయితే కాదు. ఇప్పుడు రిబ్కా గారి కుటుంబము, రిబ్కా గారి తండ్రి ఎవరండి? బెతూయేలు. బెతూయేలు తండ్రి ఎవరు? నాహోరు. వీళ్ళ ఫ్యామిలీ అన్యుల కుటుంబం, దేవుడు ఆలోచనలో నడిపింపు లేదు. కానీ ఈ రిబ్కా గారిని దేవునిలోనికి ఎలా నడిపించుకున్నాడు అనే పాయింట్గా ఆలోచన చేస్తే అబ్రహాం గారికి వృద్ధాప్యంలో, అబ్రహాం గారికి అనగా 100వ సంవత్సరంలో శారమ్మ గారు ఒక్క కుమారుడిని కన్నారు కదండి, ఇస్సాక్ గారిని. కానీ కొన్ని సంవత్సరాలకి శారమ్మ గారు చనిపోయారు. తర్వాత అబ్రహాం గారు నేను చూస్తే నాకు వయసు అయిపోతుంది, వృద్ధాప్యం వచ్చేసింది,
ఈ నా కుమారుడికి వివాహం చేయాలి. నేను ఇక్కడ నివసిస్తున్న అబ్రహాం గారు అప్పటికి ఏ దేశంలో నివసిస్తున్నారండి? ఇసాక్ పుట్టినప్పుడు కనాను దేశంలో. నేను ఇక్కడ నివసిస్తున్న ఈ కనానీయుల కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకోవడం నాకు నచ్చలేదు అని తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజర్ గారిని పిలిపించి తనకున్న విషయాన్ని తెలియజేసి, నాకైతే ఈ కనానీయుల కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకోవడం నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు. నీవు ఇప్పుడు వెళ్ళి నా దేశము, నా స్వజనుల యొద్దకు, నా బంధువుల దగ్గరకు వెళ్ళి నువ్వు నా కుమారుడికి ఒక స్త్రీని, ఒక కుమార్తెను వివాహం చేసుకోవడానికి తీసుకురావాలని ఎలియాజర్ గారికి తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు ఎలియాజర్ గారు అడుగుతారు కదండి, ఆ దేశానికి నీ కొడుకుని తీసుకువెళ్ళాలా, ఇసాకుని తీసుకువెళ్ళాలా, ఏంటి అని అడిగినప్పుడు అబ్రహాం గారు ఏం చెప్తారండి? ఆ దేశానికి నా కుమారుడు నువ్వు తీసుకువెళ్ళకూడదని చెప్తాడు. చూడండి ఒకసారి ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనం అండి. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండేను. అప్పటికి సుమారుగా అబ్రహాం గారికి 140 సంవత్సరాలు వచ్చినాయండి. అబ్రహాం బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో 3వ వచనం అండి. నేను ఎవరి మధ్య కాపురమును, ఆ ఇంటి పెద్ద దాసుడు ఎవరో కాదు, ఎలియాజర్ గారు. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో, అనగా కనాను దేశంలో అబ్రహాం గారు నివసిస్తున్నారు కాబట్టి చెప్తున్నారు. తన ఇంట్లో పెద్ద పనివాడైనా తనకు నమ్మకంగా ఉన్న ఎలియాజర్ గారిని పిలిపించి చెప్తున్నారనమాట, నాయన నాకైతే వయసు అయిపోయింది, నాకు వృద్ధాప్య కాలం వచ్చింది, ఈ కనాను దేశంలో నేను నివసిస్తున్నాను కాబట్టి ఈ కుమార్తెలు ఎవరిని వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్తున్నారండి. 4వ వచనం. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడినైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించేదను. ఎలియాజర్ గారిని పిలిపించారంటే ఇంటి పెద్ద దాసుడు, నమ్మకంగా పనిచేస్తున్నవాడు, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నాడు. అబ్రహాం గారికి ఎలియాజర్ గారిని పిలిపించాడు. నాయన నా పరిస్థితి ఇది, నేనైతే నా కుమారుడికి వివాహం చేయాలనుకుంటున్నాను, వివాహ వయసు వచ్చింది కదా, నా భార్య చూస్తే మరణించింది, అయితే నాకు మాత్రం ఇక్కడున్న స్త్రీలను వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? 5వ వచనం. ఆ దాసుడు ఈ దేశమునకు, అయితే ఎలియాజర్ గారు అడుగుతున్నారు, నాయన వివాహం చేయాలంటున్నావు, మరి పెళ్లి కుమారుని చూపించకుండా ఎవరు వస్తారు, ఎవరు ఇవ్వడానికి ఇష్టపడతారు పిల్లలని అడిగినప్పుడు అబ్రహాం గారు చెప్తున్నారు, ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలన అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారండి అబ్రహాం గారు? ఇప్పటి వరకు చదివిందంతా చెప్పారు ఎలియాజర్ గారికి. ఏమని చెప్తున్నారు? వివాహం చేయాలనైనా నా కుమారుడైన ఇసాక్ గారికి నువ్వు భార్యను తీసుకురావాలి, ఒక స్త్రీని తీసుకురావాలి. ఎక్కడంటే అక్కడ తీసుకొస్తానంటే కుదరదు. నేను ఒక దేశం నుండి వచ్చాను కదా, నీకు తెలుసు కదా నేను దేవుళ్ళలోనికి ఎలా వచ్చాను, నా దేశాన్ని, నా స్వజనాన్ని, నా బంధువుల్ని, నా ఇంటి వారిని నేను ఈ రీతిగా ఎక్కడి నుంచి విడిచి వచ్చానో నాకు తెలుసు కదా. ఇప్పుడు ఆ దేశం పేరు మారిపోయింది, పలానా ఏరియాలో నివసిస్తున్నారని చెప్పాడండి అబ్రహాం గారు? ఏమన్నా చెప్పలా. ఆ దేశానికి వెళ్ళాలంతే, నా బంధువుల దగ్గరికి వెళ్ళాలంతే, నా స్వదేశానికి వెళ్ళాలంతే. అక్కడి నుంచి నువ్వు ఒక స్త్రీని తీసుకురావాలి వివాహం చేయడానికి. అయితే అక్కడికి మాత్రం నా కుమారుడిని ఏమాత్రము తీసుకువెళ్ళకూడదని చెప్తున్నాడు. 7వ వచనం. నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి, ఎలియాజర్తో చెప్తున్నాడండి అబ్రహాం గారు, నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఏమని చెప్తున్నారండి? ఎలియాజర్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమని చెప్తున్నారండి అబ్రహాం గారు? నువ్వు ఆ దేశానికి నా కుమారుని తీసుకుపోకూడదు, అలా అని దేవుడేం నీకు సహాయం చేయకుండా ఉండడు,
ఏ దేవుడైతే నన్ను తీసుకొచ్చాడో నా బంధువుల దగ్గర నుంచి, కల్దీల దేశం నుంచి, సిరియా దేశం నుంచి కనాను దేశానికి నడిపించాడు కదా, ఈ నడిపించిన దేవుడు నీకన్నా ముందుగానే తన దూతని నా కుమారుడైన ఇస్సాక్కి కుమార్తెను, భార్యను తీసుకురావడానికి, స్త్రీని సెట్ చేయడానికి, నీకు ఆ స్త్రీని కనపడే రీతిగా ముందుగానే దేవదూతను పంపిస్తాడని ఒక నమ్మకంతో కూర్చున్నాడండి అబ్రహాం గారు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారు పెళ్లి కొడుకుని చూపించకుండా దేవుడే సెట్ చేస్తాడనే ఆలోచనతో సంబంధం జరుగుతుందంటే ఇక్కడ సంబంధం కోసం బయలుదేరుతున్నాడు ఎలియాజర్ గారు. క్రైస్తవ కుటుంబంలో అలానే సంబంధాలకు బయలుదేరిన వారు ఎవరన్నా ఉంటారండి? దేవుడి మీద నమ్మకంతో దేవుడే దేవదూతలను పంపిస్తాడులే, ఏముందిలే, పెళ్లి కొడుకుని చూడకపోతే ఏముంది, అసలు ఆ సంబంధాలు ఎక్కడ జరుగుతాయండి? ఎక్కడ జరగవు. కానీ ఇక్కడ జరుగుతున్నాయి చూడండి, సంబంధం జరుగుతుందండి. ఇక్కడ మ్యాచెస్ జరుగుతున్నాయి. వివాహం చేసుకోవడానికి ఒక బహుధనవంతురాలు ఇంటికి కోడలను తీసుకురావడానికి కుమారుని చూపించే పని లేదు, ఏం అవసరం లేకుండా దేవుడి మీద ఆలోచన కలిగి నడుస్తుంది ఈ వివాహం. చూద్దాం, ముందుకు వెళ్ళి ఆలోచించేద్దాం. అబ్రహాం గారు దేవుని మీద ఆధారపడటమే కాదు, కానీ అతను పంపిన పనివాడైన ఎలియాజర్ కూడా దేవుని మీద ఆధారపడే స్టెప్ తీసుకున్నాడు కదండి. మామూలుగా అయితే ఎవరైనా వెళ్తారండి పనివాళ్ళు ఈ రీతిగా వివాహం సెట్ చేయాలంటే, ఈ రీతిగా పిల్లని తీసుకుని రావాలంటే? నా వల్ల కాదు నాయన, అసలు ఎలా వస్తారు, ఎలా నమ్ముతారు, అక్కడికి వెళ్ళి నేనేం చెప్పాలి, నీ మటుకు నువ్వైతే చెప్తున్నావు, నీవు నమ్మావు కదా, అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చాడు, నా బంధువుల దగ్గర నుంచి తీసుకొచ్చాడు దేవుడు, నీవు నమ్మావు, నేను అసలు ఎలా నమ్మగలను, నాకు అంత నమ్మకం లేదని ఏమైనా రివర్స్లో మాట్లాడారండి ఎలియాజర్ గారు? మాట్లాడాల. పనివాడు కూడా అంతే నమ్మకంగా, అంతే విశ్వాసంగా, అంతే భక్తితో బయలుదేరాడండి. జర్నీ స్టార్ట్ చేశారు. 10వ వచనమండి. ఎలియాజర్ ప్రయాణం స్టార్ట్ చేశారు. ఇంకా తన ఇంటి యజమానుడు చెప్పిన మాటకు లోబడి దేవుడి మీద నమ్మకంతో ఇంటి పనివాడైనా, ఇంటి దాసుడైనా, పెద్ద దాసుడైనా, నమ్మకస్తుడైనా, నిస్వార్థంగా పనిచేస్తున్న ఎలియాజర్ గారు సంబంధం చూడడానికి ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఫోటోలు ఏం పెట్టుకోవాలా, ఇసాక్ గారు ఫోటో తీసుకుని ఏం పెట్టుకోవాలా జేబులో? అసలు ఫోటోలు ఎక్కడ ఉన్నాయండి ఎక్కువ మాట్లాడితే? కామ్గా జర్నీ స్టార్ట్ చేశాడు. ఎలా స్టార్ట్ చేశారో చెప్తున్నారు. 10వ వచనమండి. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుపోయాను. అతడు లేచి అరామ్నా హరాయిములోనున్న, అరామ్నా హరాయిముకి ఇంకో అప్పుడు పేరేంటండి? కింద పుట్టినోట్లో ఒకటి ఉంది కదా, మెసొపొతేమియా. అబ్రహాం గారు ఏ దేశం నుండి వచ్చారండి? కల్దీల దేశము, మెసొపొతేమియా, అక్కడి నుంచే కదండి. ఊరు అనే పట్టణము మెసొపొతేమియా నుంచి అబ్రహాం గారు వచ్చేసారు. పేర్లు మారిపోయినాయా లేదా? ఇప్పుడు కల్దీల దేశానికి ఏమని పేరు మారిపోయింది? సిరియా దేశం అని పేరు మారిపోయింది. మెసొపొతేమియాకి ఏమని పేరు మారిపోయింది అప్పటికే? అరామ్నా హరాయిము. అరామ్నా హరాయింలోనున్న నాహోరు పట్టణము చేరి, నేను విడిచి వచ్చిన దేశము నా బంధువుల దగ్గర నుంచి వచ్చిన దేశం అని చెప్పాడే కానీ పేర్లు మారిపోయినాయి, నువ్వు ఎంక్వైరీ చేసుకుని వెళ్ళాలి, అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఏ రీతిగా వల వేస్తే పిల్ల దొరికిద్ది, ఏ రీతిగా వల వేస్తే మంచి సంబంధం దొరికిద్ది, అవన్నీ చెప్పాడండి అబ్రహాం గారు. కానీ ఎలియాజర్ కూడా దేవుని మీద నమ్మకంతోనే ప్రయాణం స్టార్ట్ చేశారు కదా, దేవుని మీద నమ్మకంతోనే ప్రయాణం మొదలుపెట్టారు కదా. మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళారండి? సిరియా దేశం వెళ్ళాడు. సిరియా దేశంలో మెసొపొతేమియాలో నాహోరు పట్టణంలో ఎక్కడికి చేరుకున్నాడు? పద్దనరాముకు చేరుకున్నాడు. ఇంతకుముందు చదివాం కదా మనం. అక్కడ కొంచెము ఇక్కడ కొంచెం దేవుని వాక్యం మనకి దొరుకుతుంది, మనం దాన్ని వెతుక్కోవాలి. ఇక్కడ కొంత రాసి పెట్టారు ఊరు గురించి. ఇంతకుముందు మనం చదివాం కదండి, పద్దనరాము. సిరియా దేశము మెసొపొతేమియాలో నాహోరు పట్టణంలో పద్దనరాములో నివసిస్తున్నారు రిబ్కా గారు. ఇప్పుడు ఎలియాజర్ కూడా ఆ ఊరికి వెళ్ళారా అండి? వెళ్ళారు. 10వ వచనంలో అబ్రహాం గారు చెప్పిన ప్లేస్కి వెళ్ళి, ప్లేస్ అయితే చెప్పలేదు, నా దేశం అన్నాడు అంతే. కానీ ఎలియాజర్ అవన్నీ తెలుసుకుని, మరి తెలుసుకోవాలి కదండి, ఎక్కడికంటే వెళ్ళి వీళ్ళే నీ బంధువుల కుమార్తెలంటే అది నమ్మకంగా పనిచేస్తున్న దాసుడు చేసే పనేనా అండి? ఇది కాదు కదా. ఎలియాజర్ తన ఇంటి పెద్ద దాసుడు, నమ్మకంగా ఎన్నో సంవత్సరాల నుంచి అబ్రహాం గారు ఏదైతే దేవుణ్ణి నమ్ముకుంటున్నాడో అబ్రహాం గారిని చూసి దేవునిలోకి వచ్చినట్లున్నారు కదండి ఎలియాజర్ గారు. మరి దేవుని కోసము, తన యజమాని కోసము, తన యజమాని మాటకు లోబడి వెళ్తున్నాయన ఎంత రీసెర్చ్ చేసి వెళ్ళుంటాడండి. ఆ ప్రదేశానికి చేరుకున్నారు ఎలియాజర్ గారు. 11వ వచనమండి. సాయంకాలమందు స్త్రీలు సాయంకాలం ముందు తెచ్చుకుంటే మార్నింగ్ తెచ్చుకుంటారు నీళ్లు, లేకపోతే సాయంత్రమే కదండి స్త్రీలు నీళ్లు తీసుకొచ్చేది.
ఇప్పటికి కూడా ఎప్పుడైనా కూడా ఇంట్లో మంచినీళ్ళైనా దాహం తీర్చుకోవడానికైనా అవసరాలకైనా మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళరు కదండి ఎవరైనా వాటర్ తెచ్చుకోవడానికి. సాయంకాలం మందు కాస్త 5, 6, 7 ఆ టైంలోనే కదా. అంతా తిరిగాడు, దేశం ఏదో తెలుసుకున్నాడు, మనుషుల్ని ఎంక్వైరీ చేశాడండి అక్కడ ఎలియాజర్ గారు. ఈ క్రమంలో వీళ్ళేనా వీళ్ళ బంధువులు, వీళ్ళేనా వీళ్ళ బంధువులు అని అసలు అప్పటి వరకు ఏం ఎంక్వైరీ జరగలేదు అసలు. అబ్రహాం గారి సహోదరులు ఎవరు, ఒక 70 సంవత్సరాల క్రితం, ఒక 140 సంవత్సరాల క్రితం. ఇప్పుడైతే అబ్రహాం గారికి 140 సంవత్సరాలు, ఎలియాజర్ బయలుదేరినప్పుడు అంటే దేవుళ్ళలోకి వచ్చినప్పుడు 70 సంవత్సరాలు కదండి. ఒక 70 సంవత్సరాల క్రితం అబ్రహాం గారు అనే ఆయన ఉంటాడు. అతని తండ్రి తెరహు విగ్రహాలను చేసుకునే వాళ్ళు విడిచి వచ్చేసారు. ఆ ఎంక్వైరీ ఏమైనా చేశారండి ఎలియాజర్ గారు? చేయలేదు. చక్కగా దేవుడు ఆలోచనలో ప్రయాణం స్టార్ట్ చేశాడు. కాముగా ఇంటి దగ్గర ప్రేయర్ చేసుకున్నాడు. చక్కగా జర్నీ స్టార్ట్ చేశాడు. మొత్తానికి ఊర్లోకి వెళ్ళి అడుగు పెట్టాడండి. పెట్టి కూడా ఏమని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా 11వ వచనమండి. సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరు బయటనున్న నీళ్ళ బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా నేను దేవుడికి చెప్తున్నాడు. ఇక చేరుకోవాల్సిన స్థలానికి చేరుకున్నాడు. వచ్చిన పనిని ఇక స్టార్ట్ చేస్తున్నాడు. ఒంటెలను కూడా మోకరింపజేశాడు. నా యజమానుడగు అబ్రహాము దేవుడువైన యెహోవాకు తెలియజేస్తున్నాడు. ఇక నా యజమానుడైన అబ్రహాం దేవుడువైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాం మీద అనుగ్రహం చూపుము. ఏమంటున్నారండి? పనివాళ్ళు అనేవాళ్ళు, దాసులు అనేవాళ్ళు, ఏదైనా వర్క్ చేసేవాళ్ళు, ఆ యజమానుడు, ఆ మేనేజరు, ఆ ఎండి, ఆ ఓనరు, ఆ చేను అధికారి ఉన్నంత వరకే నమ్మకం చూపిస్తారు. కానీ బయటికి వెళితే ఏమైనా నమ్మకం చూపిస్తారండి? నమ్మకం కనపరుస్తారా? ఏమైనా భయం చూపిస్తారా? కానీ యజమానుడు అనేవాళ్ళు ఎలియాజర్ దగ్గర లేరు కదండి. అయినా కూడా ఎంత ఇదిగా చెప్తున్నాడు చూడండి. నా యజమానుడకు అబ్రహాం దేవుడువైన యెహోవా, నా యజమానుడని గౌరవంగా పిలుస్తున్నాడు చూడండి. కానీ పనివాళ్ళు అనేవాళ్ళు గౌరవంగా పిలుస్తారా అండి? ఊరికే మనుషుల ముందు గౌరవం ఇచ్చినట్లు సార్ సార్ అంటారు. కానీ ఆ సార్ పక్కకు వెళితే తెలిసిద్ది ఆ పనివాడి భక్తి ఏంటో, ఆ పనివాడు గౌరవం ఇచ్చే విధానం ఏంటో. కానీ ఎలియాజరు చూడండి ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు అబ్రహాం గారి పట్ల. నా యజమానుడకు అబ్రహాం దేవుడువైన యెహోవా, ఆయన వచ్చిన పని ఏంటండి? సంబంధం చూడడానికి వచ్చాడండి. ఇస్సాక్ గారికి భార్యను తీసుకువెళ్ళడానికి ఒక దేశం ప్రయాణం చేసి వచ్చారు. యజమాని మాటకు లోబడి. యజమాని చాలా క్వశ్చన్లు కూడా వేయలేదండి. ఒకవేళ ఆ స్త్రీ నాతో రాకపోతే నేను ఇస్సాక్ గారిని తీసుకువెళ్ళొచ్చా ఆ దేశానికి అని అడిగాడు అంతే. అబ్రహాం గారు నో, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు నా కుమారుని ఆ దేశానికి తీసుకుని వెళ్ళకూడదని చెప్పాడు. ఇంకా ఏమైనా మారు మాట్లాడాడండి ఎలియాజర్ గారు? ఏం మాట్లాడలా. తనకున్న ఆలోచనతో దేవుని మీద భక్తి కలిగి, విశ్వాసం కలిగి, పోనీ ఇలా వెళ్ళు, అక్కడ వెయిట్ చేయి, ఇక్కడ వెయిట్ చేయి అని కూడా చెప్పలేదు కదండి. అబ్రహాం గారు ఏం చెప్పారండి? నా దేశానికి వెళ్ళి అంతే. పేర్లు మార్చేశారు, ఈ రీతిగా పిలుస్తున్నారు, ఆ రీతిగా పిలుస్తున్నారు, ఏమని చెప్పారండి అబ్రహాం గారు? ఏమీ చెప్పలా. మొత్తం దేవుని మీద భక్తితో, దేవుని మీద విశ్వాసంతో, దేవుడే చూసుకుంటాడు, దేవుడే తన దూతను ముందుగా పంపిస్తాడు అనే నమ్మకంతోనే బయలుదేరారు కదండి ఎలియాజర్ గారు. వెళ్ళి కూడా ప్రేయర్ చేస్తున్నాడు. నా యజమానుడకు అబ్రహాం దేవుడువైన యెహోవా, నేను వచ్చిన కార్యంలో త్వరలో నాయన వచ్చాను. నేను ఇల్లు విడిచి వచ్చాను, దేశాన్ని విడిచి వచ్చాను. నీ దాసుడు, నీ భక్తుడైన అబ్రహాం గారు చెప్పిన మాటకు లోబడి వచ్చాను. ఆయన మాటకు లోబడి వచ్చినప్పటికి కూడా కార్యం సఫలం చేసేది ఎవరండి? దేవుడే కదా. మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుడు అనే మాట ఎంత ఉత్తమంగా కనిపిస్తుందో చూడండి. ఈయన పనిచేస్తుంది అబ్రహాం గారి దగ్గర. కానీ ఎవరి మీద ఆధారపడి ఇక్కడ ప్రేయర్ చేస్తున్నాడు? ఎవరి మీద ఆధారపడి స్టెప్ తీసుకున్నారు ఎలియాజర్ గారు? దేవుడి మీద ఆధారపడి స్టెప్ తీసుకున్నారు. దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే తన దూతను ముందుగా పంపిస్తాడనే ఆలోచన కలిగి సంబంధం చూడడానికి ఇష్టపడ్డాడండి. ఆలోచన చేశాడు, అడుగులు వేశాడు, అలానే ప్రేయర్ చేస్తున్నాడు. నేను వచ్చిన కార్యం త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాం మీద అనుగ్రహం చూపుము. ఏమండి, ఫలానా ఇంటికి ఏదన్నా కోడలను చూడమంటే, లేకపోతే ఏదైనా అల్లుడిని చూడమంటే, వీళ్ళు వస్తే ఆ కుటుంబాన్ని సరైన మార్గంలో పెట్టిద్ది, వీళ్ళు రాకుండా చేయాలని తప్పించే పని వాళ్ళని చూస్తాం. కానీ ఏది జరిగినా కూడా మంచిగా జరగాలి, మంచి అమ్మాయి రావాలి, మంచి అల్లుడు రావాలని ఆలోచన చేసి, దేవుడికి ప్రార్థన చేసి, తన ఇంటికి ఒక స్త్రీని కానీ, ఒక కుమారుడిని కానీ తీసుకొచ్చే పని వాళ్ళని చూస్తామా అండి ఈ రోజుల్లో?
టెక్నాలజీ పెరిగింది, జనరేషన్ పెరిగింది, అంతా మార్పులు అయిపోయినాయి అంటారు కదా. కానీ మనుషుల మనసులు కూడా ఆ రీతిగానే చెరిగిపోయినాయండి, పాడైపోయినాయండి. కానీ ఎలియాజర్ అయితే చూడండి, దేవునికి చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. నా యజమానుడగా అబ్రహాం దేవుడివైన యెహోవా, నేను ఏ పని నిమిత్తం వచ్చానో నీకు తెలుసు, కానీ నేను వచ్చిన పని త్వరలో సఫలం చెయ్యి, నీ ఆలోచనలో ఉంచు, నీ కృప చూపించని చక్కగా ప్రార్థన చేస్తున్నాడండి ఎలియాజర్ గారు. 12వ వచనమండి, 13వ వచనమండి. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచుచున్నాను. అరమ్నా హరాయిము మెసొపొతామియాలో ఉన్న నాహోరు పట్టణంలో ఉన్న పద్దనరాముకు చేరి ఎక్కడికి వచ్చాడు ఆయన? నీళ్ల ఓట దగ్గరకు వచ్చాడు. అంటే నీళ్లు ఊరే దేంట్లోనండి? బావిలోనే కదా. అంటే బావి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు దేవుడికి, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. అప్పటికే ఎలియాజర్ గారు వెళ్ళిన సమయానికి అప్పటికే నీళ్లు తీసుకుని వెళ్తూ వస్తూ ఉన్నారు. మనుషులు అప్పటికే తిరుగుతున్నారు, నీళ్లు తీసుకువెళ్తున్నారు. సాయంకాల సమయం కదండి, అప్పటికే తీసుకువెళ్తున్నారు నీళ్లు. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు, వస్తున్నారు, తీసుకువెళ్తున్నారు, వస్తున్నారు, తీసుకువెళ్తున్నారు. అది ఎవరు గమనించారు? ఎలియాజర్ ముందుగానే గమనించారు. గమనించి ఏమంటున్నారండి? 14వ వచనం. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చొప్పును ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదే ఉండునుగాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపిదవని తెలుసుకుందున. నేను పెళ్లి కుమార్తెకి ఎలాంటి మనసు ఉండాలో కూడా ఎలియాజరే చెప్పేస్తున్నాడండి. ఏమంటే దేవుడు ఆలోచనలో, దేవుడు అనుకున్న కోణంలో దేవుడే ముందుగా తన దూతను పంపిస్తాడని దేవుడి మీదే 100% కాన్ఫిడెన్స్ పెట్టుకుని, 100% విశ్వాసం పెట్టుకుని, 100% నమ్మకం పెట్టుకుని బయలుదేరిన వాళ్ళు ఈ రీతిగా ప్రార్థన చేయడంలో తప్పేమైనా ఉందా అండి? లేదు కదా. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఈ ఊరు వారి పిల్లలు ఇప్పటికే నీళ్లు కోసం వస్తున్నారు, తీసుకువెళ్తున్నారు. ఇదేమైనా ముందు నుంచి అనుకున్న ప్లానా అండి ఎలియాజర్ గారు? కాదు కదా. ఈ ఊరు వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు కాబట్టి నాయన ఒకసారి చిత్తగించుము, నాయన ఒకసారి నా మనవి విను, ప్రభువా తండ్రి ఒకసారి నా మనవి విను. ఏమని మనవి చేస్తున్నారు? ఏమని ప్రార్థన చేస్తున్నారు? నేను త్రాగునట్లు కొంచెం నీళ్లు నాకు ఇవ్వమ్మా అని అడుగుతారు ఎలియాజర్ గారు. నేను అడుగుతాను నాయన. అడిగినప్పుడు ఆ స్త్రీ ఏమనాలి? ఆ నీళ్లు పోసే స్త్రీ ఏమనాలి? నువ్వు త్రాగు, నీతో పాటు నీ ఒంటిలకు కూడా నేను నీళ్లు పెడతాను అని ఒప్పుకోవాలి. అటువంటి మనసుండే స్త్రీని, అటువంటి మనసుండే కుమార్తెను నీ సేవకుడైన ఇస్సాకు గారికి స్త్రీగా, భార్యగా కావాలని కోరుకుంటున్నాడండి ఎలియాజర్ గారు. ఇస్సాకు గారి వివాహం విషయంలో దేవునికే కండిషన్ పెడుతున్నాడు. చూడండి, ఇది కండిషన్ కాదా అండి ఎలియాజర్ గారు పెట్టింది? మరి దేవుని పైన నమ్మకం కలిగిన వాళ్ళు ఈ రీతిగానే కండిషన్ పెడతానికి అర్హులు కూడా. మరి ఈ రీతిగా దేవుడు రాపిచ్చాడంటే ఎలియాజర్ గురించి దేవుడికి నచ్చిన కోణంలో ఉంటేనే కదా, దేవుడు అనుకున్న ఆలోచనలో ఉంటేనే కదా ఎలియాజర్ గురించి ఎంత గొప్పగా రాపించింది. లేకపోతే దేవుడికి నచ్చని కోణంలో ఉంటే నచ్చనట్లే రాపిస్తారు. నచ్చిన కోణంలో ఆలోచన చేశాడు కాబట్టి, నిస్వార్థంగా ఆలోచన చేశాడు కాబట్టి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారి కుమారుడి విషయంలో ఇంత గొప్పగా ఆలోచన చేశాడు కాబట్టి, అబ్రహాం గారు దేవుడికి ఫ్రెండ్ కదండి, దేవాదేవునికి ఫ్రెండ్ కదా. నా ఫ్రెండ్ కుమారుడి విషయంలో నా ఫ్రెండ్ పనివాడు ఈ రీతిగా ఆలోచన చేశాడంటే దేవుడికి నచ్చిందండి. అందుకే ఎలియాజర్ మనం విన్నాడు. చూడండి 15వ వచనంలోనే, అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాం సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. ఇంకా అవ్వలేదండి ఎలియాజర్ చేసే ప్రార్థన, ఇంకా అవ్వలేదు. నాయన ఒకసారి నా మనవిను, నీ సేవకుడినైనా అబ్రహాం గారి పనివాడినైనా నేను చేస్తున్న మనవినని దేవుడికి ఇంకా మాటలు మొత్తం కంప్లీట్ చేయలేదు. కానీ దేవుడికి నచ్చిందండి ఎలియాజర్ గారు చేసిన మనవి. దేవుడు యాక్సెప్ట్ చేశాడండి, దేవుడు అంగీకరించాడు. ఆ మాటలు ఇంకా చాలింపక మునిపే, ఇంకా ప్రార్థన మొత్తం అవ్వకముందే, ఇంకా తన మనసులో ఉన్న విషయం మొత్తం దేవునికి తెలియజేయకముందే దేవుడు ఇన్వాల్వ్ అయిపోయాడు. చూడండి, అప్పుడే పంపించేశాడు రిబ్కాని. రిబ్కా ఎవరని తెలుస్తుంది మనకి ఇక్కడ కూడా? బెతుయేలు కుమార్తె. నాహోరు మిల్కాకి ఏమవుతుంది? మనవరాలు అవుతుంది. 16వ వచనం అండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక
ఏ పురుషుడిని ఆమె కూడలేదు. ఏమండి, నిస్వార్థంగా ఆలోచన చేస్తే, దేవునికి నచ్చితే, దేవుడే మన విషయాల్లో ఛాన్స్ తీసుకుంటే, దేవుడికి నచ్చిన కోణంలో ఆలోచన చేస్తే ఇలాంటి వాళ్ళే దొరుకుతారండి వివాహాలు చేసుకోవడానికి. ఇటువంటి కుమార్తెలే దొరుకుతారు, ఇటువంటి కుమారులే దొరుకుతారండి. నిజంగా ఏవో ఉన్నాయని, ఏవో సంపదలు, ప్రాఫిట్స్, ఏవో బెనిఫిట్స్, ఏవో స్థలాలు, ఇండ్లు, రకరకాలు ఉన్నాయని దొరకటం కాదు. కానీ వివాహాలు అనేవి ఇటువంటి వాళ్ళు దొరికిన వాళ్ళు అదృష్టవంతులండి. అది కుమార్తెలైనా కుమారులైనా. క్రైస్తవ కుటుంబాల్లో నుండి అన్యుల గురించి మనకు అవసరం లేదు. క్రైస్తవ కుటుంబాల్లో ప్రభువుల వారి రక్తంలో పాలుపంపులు పొందిన కుటుంబాల్లోనే ఇటువంటి వారు దొరుకుతున్నారా అండి? ఇటువంటి వారు దొరికితే చాలండి అదృష్టం అండి. కానీ అది ఎవరికి తెలిసిద్ది? దేవుడికే తెలిసిద్ది. కానీ ఒక దేవుడు ఒక స్త్రీని ఒక ఇంటికి పంపించాలన్నా కూడా దేవుడు ఆలోచనే కదండి. ఇక్కడ ఎలియాజర్ గారు ప్రార్థన చేశారు, ఎవరినంటే వాళ్ళని తీసుకురావచ్చు. కానీ దేవుడికి నచ్చలా. కానీ దేవుడికి ఎవరిని తీసుకురావాలని నచ్చింది ఇక్కడ? రిబ్కా గారిని. అబ్రహాం గారు చేసిన మనవి దేవుడు విన్నాడు. అబ్రహాం గారి ఆలోచన దేవుడికి తెలిసింది. ఇక్కడ ఎలియాజర్ గారు కూడా నిస్వార్థంగా మాట్లాడుతున్నారు కదండి. నిస్వార్థంగా, నాయన అబ్రహాం దేవుడివైన దేవా, ఈ కార్యం నాకు త్వరలో సఫలం చెయ్యి. నీ పనివాడైన నీ సేవకుడైన ఇస్సాక్ గారికి వివాహం విషయంలో నేను బయలుదేరి వచ్చానయ్యా, దేశాలు దాటి వచ్చానయ్యా. నీకు ఇష్టమైన పూర్తిగా, నీ ఇష్టపూర్వకంగా, నీ అంగీకారంగా ఈ సంబంధాలు చూడాలి, ఈ మ్యాచ్ జరగాలి, ఈ వివాహం జరగాలని ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ ప్రార్థన నచ్చిందండి దేవుడికి. ఎలాంటి స్త్రీని ఇచ్చాడండి దేవుడు? ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, చాలా అందంగా ఉండిద్ది. అందంగా ఉండేవాళ్ళు చాలామంది కనిపిస్తారండి. ఏ పూసినా కూడా అందంగా వచ్చేస్తున్నారు కదా ఇప్పుడు. కానీ అందం కాదు అక్కడ ఇంపార్టెంట్. కానీ సెకండ్ లైన్లో ఉంది చూడండి అసలు విషయం. ఆమె కన్యక. అందరికీ కన్యకలైన భార్యలే దొరికారా అండి? దొరికిన వారికే తెలియాలి. వివాహం చేసుకునే ఆ వధువులకే తెలియాలి, ఆ వరుడికే తెలియాలి. ఎవరికి తెలుస్తుందండి? దేవునికి తప్ప ఎవరికి తెలియదు కదా. అందరూ కన్యకలమనే వివాహాలకు రెడీ అవుతున్నారు. కానీ ఎంతవరకు నమ్మకం అది? కానీ నీ విషయంలో నా విషయంలో దేవుడు చెప్పలేడేమో అంత గొప్పగా. ఎందుకు? బ్రతకట్లేదు కదా, ఎవరు బ్రతుకుతున్నారండి? కానీ రిబ్కా గురించి చెప్తున్నాడు చూడండి. ఎన్ని వేల సంవత్సరాల క్రితం అండి ఈ మ్యాచ్ జరిగింది, ఎన్ని వేల సంవత్సరాల క్రితం అండి ఈ సంబంధాలు జరిగింది, మనకు తెలుసా అండి? కానీ రిబ్కా గారి గురించి ఎంత గొప్ప సర్టిఫికేట్ ఇస్తున్నాడు చూడండి దేవుడు. ఆమె కన్యక అంటే కన్యకలు దొరకట్లేదా? దొరకట్లేదు మరి. కానీ రిబ్కా అయితే కన్యక. ఏ పురుషుడునో ఆమెడు కూడలేదు. ఆమెకున్న క్యారెక్టర్ చెబుతున్నాడు, ఆమె గుణగణాలు చెబుతున్నాడు. ఇస్సాక్ గారికి దేవుడు మెచ్చిన స్త్రీగా కనిపిస్తుంది అనమాట రిబ్కా. దేవుడు గిఫ్ట్ ఇచ్చాడండి రిబ్కాని. 17వ వచనం. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు ఎంతోమంది స్త్రీలు వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు? ఎలియాజరు ఆ సమయంలో దేవుడు మనసు సెట్ చేయాలి ఎలియాజర్ది. కరెక్ట్గా రిబ్కా వచ్చినప్పుడే వెళ్ళాలనే ఆలోచన కలిగింది ఎలియాజర్కి కూడా. అప్పుడే చెప్పాడు. ఎలియాజర్ వెళ్ళినప్పటికే ఆ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు, వెళ్తున్నారు. ఈ ఊరి స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఎంతోమంది వచ్చారు, వెళ్తున్నారు. కానీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం లేదు ఎలియాజర్కి. కరెక్ట్గా రిబ్కా నీళ్లు చేదుకుని పైకి వచ్చే టయానికే వెళ్ళారు చూడండి ఎలియాజర్ గారు కూడా. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు దయచేసి నన్ను కొంచెం త్రాగనిమ్మని అడిగింది. దేవుడితో చెప్పింది కూడా ఇదే కదండి. ఏ కుమార్తె అయితే వస్తుందో నేను ఆమెను నీ కడవలో నీళ్ళు కొంచెం త్రాగనిమ్మని అడిగినప్పుడు నీవు తాగు, నీ ఒంటిలకు కూడా పెడతానన్న స్త్రీయే నీ సేవకుడైన ఇస్సాక్ గారికి భార్యగా నువ్వు దయచేస్తున్నావని నేను నీకు కండిషన్ పెడుతున్నాను, నీకు ఒక ఆజ్ఞ పెడుతున్నానని ముందే చెప్పాడండి ఎలియాజరు. చిత్తగించుము అంటే విను అనే కదండి అర్థము. దేవుడికే రూల్ పెట్టాడండి, దేవుడికే ఆజ్ఞ పెట్టాడు, దేవుడికే కండిషన్ పెట్టాడండి ఇస్సాక్ గారి వివాహ విషయంలో ఎలియాజర్ గారు. కానీ దేవుడికి నచ్చిందండి. మన కండిషన్లు ఏమాత్రం నచ్చవు, దయచేసి పెట్టకండి. ఎందుకంటే దేవుడికి ఇవ్వం కదా. దేవుడి చిత్తానుసారం అంటారు అంతే పైకి. కానీ దేవుడి చిత్తమా అండి వివాహాల్లో జరుగుతుంది? మీకే తెలుసు కదా. ఏమంటే మ్యాచ్కి వెళ్తారు, నిజంగా ఆ స్త్రీలే అనుకోండి, ఆ స్త్రీ కుటుంబీకులందరూ నిజంగా నచ్చుతుందేమో ఎదురు చూస్తారు. కానీ మీరేమంటారు? ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తారంట. ఇంటికి వెళితే ఏముంటుందండి? చూసిన వాళ్ళే చెప్పాలి కదా. ఎస్సోనో అక్కడే చెప్పేస్తే అయిపోయింది కదా. ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాం, దేవుడి చిత్తం అయితే అంటే దాని ఆలోచన ఏంటి? నిజంగా దేవుడి చిత్తమా అండి? ఇంటికి వెళ్ళి దేవుడితో మాట్లాడతారా? పోనీ దేవుడే ఏమని చెప్తారా ఈ అమ్మాయిని చేసుకోమని? మరి ఇక్కడ ఎవరి చిత్తం నెరవేరుతుందండి? దేవుడి చిత్తమా, నీ చిత్తమా? నీ చిత్తమే కదా లోకానుసారమైన వివాహాల్లో. కానీ ఇక్కడ ఎవరి చిత్తం నెరవేరింది? ఎలియాజర్ గారి, రిబ్కా గారి ఇక్కడ విషయంలో
దేవుడి చిత్తం నెరవేరింది ఇస్సాకు గారి రిబ్కా గారి వివాహ విషయంలో. కానీ నీవైతే ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తానంటావు, ఇంటికి వచ్చి దేవుడితో మాట్లాడతావా? దేవుడు ఏమన్నా సరే చేసుకోమని చెప్తాడా, చేసుకోవద్దని చెప్తాడా? కానీ నీ చిత్తమే కదా. ఆ మాట అయితే అక్కడే చెప్పేది సరిపోయేదిగా, అమ్మ మాకు నచ్చలేదని చెప్పేది సరిపోయేదిగా. నువ్వు ఇప్పుడు చేస్తావా, రేపు చేస్తావా, ఒక వారం ఆగి చేస్తావా, ఒక నెల రోజులాగి ఫోన్ చేస్తావని నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూడడం తప్పు కదండి. ఇలా చేసి పైగా దేవుడి చిత్తం అంటారా? క్రైస్తవులే, అన్యుల గురించి కాదు, క్రైస్తవులోని ఎక్కువ తెలివితేటలు మరి మితిమీరిపోయారు. అందుకేనండి కన్యకలనే వాళ్ళు ఎవరికి దొరకట్లేదు. రాసి పెట్టుకోండి మీరు దీన్ని. కన్యకలనే వాళ్ళు ఎవరికి దొరకట్లా, అది స్త్రీలైనా పురుషులైనా. కానీ రిబ్కా అయితే కన్యక, ఏ పురుషుడిని ఎరగలేదు ఆమె. దేవుడు నచ్చిన కోణంలో దేవుడికి నచ్చితే ఈ రీతిగానే సెట్ చేస్తాడండి దేవుడు. నిజంగా ఎలియాజర్ గారు 100% దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు సెట్ చేశాడు. కానీ నువ్వు ఆధారపడవుగా. నువ్వేటి మీద ఆధారపడతావు? స్త్రీ వెనక వచ్చే ప్రాఫిట్స్ గురించి, స్త్రీ వెనక వచ్చే వాటి గురించి ఆధారపడతావు. స్త్రీని నువ్వు చూడవు. కానీ ఎలియాజర్ ఎవరిని చూస్తున్నాడు? ఆ స్త్రీని చూస్తున్నాడు, స్త్రీ మనసును చూస్తున్నాడు. కానీ నువ్వు అంత అయిపోయిన తర్వాత అంటావు గుణగణాలు ఉన్న వాళ్ళని చేసుకుందామని. కానీ ముందు లేదా ఆ బుద్ధి? కానీ ఎలియాజర్కి అయితే అటువంటి ఆలోచన ఉందా అండి? లేదు. ఎలియాజర్ గారు మొట్టమొదటి ఎవరిని చూశాడు? ఎవరి మనసును కావాలనుకున్నాడు? స్త్రీ మనసు బాగుంటే చాలు అనుకున్నాడు. ఏ రీతిగా ఉండాలో కూడా ఎలియాజర్ గారే చెప్పారు. మన వివాహాలకి, ఇస్సాకు రిబ్కా గారి వివాహాలకి ఇదేనండి తేడా. ఎలియాజర్ చూసిన సంబంధాలకి మనం చూసే సంబంధాలకి చాలా వేరియేషన్ కనిపిస్తుంది. చూడండి. రిబ్కమ్మ గారు నీళ్లు చేదుకుని పైకి వచ్చారండి. 18వ వచనమండి. ఎలియాజర్ అడిగారు, నా అమ్మ కొంచెం నీళ్లు త్రాగడానికి ఇవ్వమని అడిగారు రిబ్కా గారిని. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు దించుకొని, ఇదే కదండి ఎలియాజర్ గారు కోరుకుంది, అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయేదినని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తెచ్చిన కడవలో కొన్ని నీళ్ళు ఏమల్ల ఎలియాజర్ గారికి ఇచ్చింది తాగడానికి. కొన్ని నీళ్లు ఒంటెలకు పోసేసింది. ఇంకా ఆయన అడిగాడా అండి? అడగలా. అడుగుతానని కూడా దేవుడితో చెప్పలా ఎలియాజర్ గారు ఏదైతే ప్రార్థన చేశాడో అదే నెరవేరింది. ఇంకా ఆ ప్రార్థన మొత్తం కంప్లీట్ అవ్వలేదు. అవ్వకముందే రిబ్కా గారిని ఇచ్చేశాడు దేవుడు. రిబ్కా గారు వచ్చేసారు కళ్ళెదురికి. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతడు ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసాను. ఏమండి, తెలియని మనిషి. ఎలియాజర్ ముఖం ఎప్పుడన్నా, అతని ఫేస్ ఎప్పుడన్నా చూసిందండి రిబ్కా గారు? చూడలా. ఏమండి, చూడంగానే అనిపించిందండి, దాహం ఇవ్వాలనిపించింది. పోనీలే, నోరు లేని జీవులు ఎప్పుడు తాగినవో ఏమోనని వాటికి కూడా పోయాలనిపించిందండి. పోనీ ఏమైనా పంపులో నీళ్ళండి కొట్టిపోయడానికి? బావిలో దిగాలి కిందకి, దిగాలి ఎక్కాలి. సుమారుగా ఒంట్లో ఎన్ని నీళ్లు తాగుతాయండి? తక్కువలో తక్కువ ఒక 40 బిందెలు తాగుతాయండి. ఎందుకంటే ఎడారిలో తిరిగేవాళ్ళు దాహం లేనప్పుడు ఒంటిని చంపి ఆ నీళ్లు తాగుతారనమాట. సుమారుగా ఒంటి కడుపులో ఎన్ని నీళ్ళు ఉంటాయి? 40 బిందెలు నీళ్ళు ఉంటాయి. అంటే సుమారుగా ఎన్ని నీళ్ళు తాగుతాయి ఒంటిలో? సుమారుగా తక్కువలో తక్కువ 40 బిందెలు తాగుతాయి. ఎన్ని ఒంటెలను తీసుకెళ్లారండి ఎలియాజర్ గారు? 10-40 ఎంతండి? 400 కడవలు సుమారుగా. అంటే ఎక్కి దిగి ఏమంటే 2 బిందెలు నీళ్లు తీసుకురావడానికి కింద మీద అయిపోతారు కదండి. నీళ్లు రాకపోతే, నీళ్లు కోత ఉంటే మరి 400 బిందెలు నీళ్లు ఏమైనా కొట్టుకొచ్చాయా లేకపోతే ఎక్కడ ముంచుకొచ్చాయండి? బావిలోకి దిగాలి, నీళ్లు చేదుకోవాలి. మరలా ఆ మెట్లున్నాయో ఏమోనో ఆ కాలంలో మనం చూడలేదు కదా. కానీ దిగిందైతే మనకు తెలుస్తుంది. దిగాలి ఎక్కాలి. అన్ని బిందెలు నీళ్ళు ఎంత ఓపికగా పోసిందండి. కానీ ఇటువంటి మనసు కోరుకున్నాడండి ఎలియాజర్ గారు. మరి నీవు నీ కుమారుడి విషయంలో, నీ కుమార్తె వివాహం విషయంలో ఇటువంటి మనసున్న వాళ్ళని కోరుకుంటున్నారా అండి? మనసున్న వాళ్ళని కోరుకోరు, మనీ ఉన్న వాళ్ళని కోరుకుంటారు. మనసున్న వాళ్ళని కోరుకుంటే దేవుడు ఇవ్వడానికి నిజంగా ఇష్టపడతాడండి. కానీ నువ్వు మనసున్న వాళ్ళని ఏమాత్రం కోరుకోవే. అంతా అయిపోయిన తర్వాత ఏమంటావు? డబ్బు వచ్చేది లేదు, పెట్టేది లేదు, ఈ రోజు నుండి రేపు పొద్దున పోతే మంచి మనసున్న వాళ్ళు కావాలని వేరే వాళ్ళకి చెప్తావు. కానీ నీ విషయంలో చూసుకోవచ్చు కదా. అసలు ఎక్కువ మాట్లాడితే బంధువులను వివాహం చేసుకోవాలని ఆలోచన ఎవరికన్నా ఉంటుందండి? బంధువులు చేసుకున్న కాడి నుంచి మొహమాటం అవుతుంది. ఎక్కువ మాట్లాడలేము వాళ్ళతో, అది ఇది నేను ఖచ్చితంగా చెప్పలేము అని ఎక్కువ మంది సైడ్ అయిపోయేవాళ్లే. కానీ పోనీలే పాపం వాళ్ళ పరిస్థితి బాగోలేదు, వివాహం చేసుకుందాం, పోనీలే మనం ఒక లైఫ్ ఇచ్చినట్టు అయింది అని వివాహం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అబ్రహాం గారిని చూడైతే
నీ వివాహ విషయంలో, నీ ఇంటి వివాహ విషయంలో మనసును చూడవు, నువ్వు మనీని చూస్తావు. కానీ పక్కవారి ఇంటి వివాహ విషయంలో ఏం చెప్తావు? డబ్బుదేముందిలేరా, వాళ్ళు వచ్చింది రేపు పోయిద్ది, పిల్లలకు మంచి సంబంధాలు చూడు అంటావు. మరి నీ వివాహ విషయంలో చూస్తే నిన్ను చూసి పక్కన వాళ్ళు మారతారుగా. పోనీలే పలానా వ్యక్తిని చూడు, ఒకరికి లైఫ్ ఇచ్చాడు, ఒకరికి జీవితం ఇచ్చాడు, మనం కూడా ఆ రీతిగా చేద్దాము, మనం కూడా అటువంటి ఆలోచనలో నడుద్దాము అని అనుకుని ఆలోచన చేస్తారు కదండి. నిజంగా ఆలోచన చేయండి. గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానమైనప్పుడు ఆ బహుమానాన్ని నువ్వు లోకంలో ఎరవేసి సంపాదించడమే చూస్తున్నావు. కానీ ఆ బహుమానం సరైన కోణంలో పెంచాలి. ఏ స్త్రీ వస్తే దేవుళ్ళో పెంచగలదు, ఏ పురుషుడైతే దేవుళ్ళో పెంచగలడు అని ఆలోచన చేశారా అండి? ఏ స్త్రీ అయితే జాబ్ చేస్తుంది, ఏ పురుషుడైతే జాబ్ చేస్తున్నాడు, వీళ్ళే పెంచగలరని ఆలోచన చేసావు. కానీ దేవుళ్ళో పెంచాలి, మంచి మనసు ఉండాలి, మంచి గుణం ఉండాలి అని ఆలోచన చేశారండి? క్రైస్తవుల ఇంటి యజమానులే, ఎన్నో ప్రాపర్టీస్కి ఆస్తికర్తలే. కానీ ఎలియాజరు పనివాడు కదండి. అబ్రహం గారి ఇంట్లో పనివాడా లేకపోతే యజమానండి ఎలియాజరు గారు? పెద్ద పనివాడు, అంటే అందరికన్నా పెద్ద పనివాడు, ముందు సెలెక్ట్ చేసుకున్న పనివాడు. మరి పనివాడిగా ఎంత గొప్ప మనసు ఉంటుంటే, క్రైస్తవులు దేవుని రక్తంలో కడగబడిన మీకు ఎంత గొప్ప మనసు ఉండాలండి మనకి. అయితే ఎలియాజరుని చూసి నేర్చుకోండి. పనివాడు పాఠం నేర్పిస్తున్నాడండి సంబంధాల విషయంలో. సంబంధాలకు బయలుదేరతారు కదా ఈ టైం మొత్తము, కానీ ఏం చూసి సంబంధాలను తెచ్చుకుంటున్నావు ఒకసారి ఆలోచన చెయ్యి. ఎలియాజరు లాంటి మనసుండి ఒక అల్లుడిని, ఒక కోడలను తెచ్చుకోవాలంటే జీవితం మొత్తం హ్యాపీ బాగానే ఉంటుంది, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. దేవుళ్ళు నడిపించుకునేంత గొప్పగా దేవుడు సెలెక్ట్ చేసి పెడతాడు ఆ స్త్రీని. పైగా కన్యకనిస్తాడు, కన్యకైన పురుషుడిని ఇస్తాడు, కన్యకైన స్త్రీని ఇస్తాడు. అంతే కదండి. ఏ పురుషుడినో ఆమెను కూడలేదు, ఆమె కన్యక. ఇటువంటి సర్టిఫికేట్ ఉంటుందండి నేడున్న స్త్రీల్లో? ఉండట్లేదు కదా. 21వ వచనమండి. ఆ మనుషుడు ఆమెను తేరి చూచి, ఏమండి 10 ఒంటెలకి 400 బిందులు నీళ్లు పోస్తుంటే ఏం మాట్లాడలేదండి. సుమారుగా 400 నీళ్లు పోస్తుంటే, అమ్మ సరిలే మా బిందె నాకు ఇవి, నేను పోస్తాను అని అనొచ్చు. కానీ ఎలియాజరుతో పాటు 10 మంది పనోళ్ళు ఉన్నారు. తీసుకెళ్ళాడు కదండి ఆ రోజు వెళ్ళేటప్పుడు, జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు, ప్రయాణం మొదలుపెట్టినప్పుడు. కానీ ఎందుకు తను ఆ మాట అనలేకపోయాడు? తను కోరుకుంది అదే కదా, నాకు నీళ్లు పోయాలి, నాకు దాహం తీర్చాలి, ఈ ఒంటెలకు కూడా దాహం తీర్చాలి. చేసిద్దా, మధ్యలో వదిలేసిద్దా, చేసిద్దా, మధ్యలో వదిలేసిద్దా, నేను ఎక్కలేకపోతున్నాను, దిగలేకపోతున్నాను, వదిలేసిద్దా. మరలా ఎలా పోస్తుందండి నీళ్లు? పరిగెత్తుకుని పోయి పరిగెత్తుతుంది, నీళ్లు పోస్తుంది, మరలా పరిగెత్తుతుంది, నీళ్లు పోస్తుంది. ఏమండి, ఎంత చిన్నవాళ్ళైనా కష్టమే కదండి. పోనీలే చిన్నపిల్ల కదా, బాగా పరిగెత్తిద్ది, బాగా పోసిద్ది అనుకోవడానికైనా కూడా, ఎంత చిన్నవారికైనా కూడా దిగాలి ఎక్కాలంటే కష్టమే కదండి. ఏదో మొదటి 10 బిందెలకైతే ఓపిక ఉంటుంది, పోనీలే నోరు లేంచేవాలనుకోవచ్చు. 400 బిందెలకు కూడా అదే ఓపికతో ఎలా పోసిందండి? మరి దేవుడు సెట్ చేస్తే ఇలాంటి మనసే ఉంటుంది, ఇటువంటి వివాహాలే జరుగుతాయి. 21వ వచనమండి. ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణములను యెహోవా సఫలం చేసినో లేదో తెలుసుకొనవలని ఊరకుండెను. ఎందుకు ఊరకున్నాడండి? ఇక్కడ చెప్తున్నాడు. అమ్మ నేను పోస్తాలే, ఆ బిందిటి ఇవ్వమ్మా, ఆ కడవి ఇవ్వమ్మా, ఎన్నిసార్లు తిరుగుతావు అనొచ్చు. కానీ ఎందుకు అనలేదంట ఆ మాట? 21వ వచనంలో అదే చెప్పారు. యెహోవా సఫలం చేసినో, లేకపోతే నేను ఎదురు చూడవలసిన స్త్రీ ఈమె, లేకపోతే ఇంకొకళ్ళు అవుతారో తెలియదు కదా, అందుకని ఓపికగా ఎదురు చూస్తున్నాడు అంతే. తేరి చూసినంటే తీక్షణంగా చూస్తున్నాడు, అలానే చూస్తున్నాడు. ఆమె చేసే పనిని అలానే నుంచునే చూస్తున్నాడు, అంతే కదండి. మరి యెహోవా సఫలం చేసినో లేదో తెలుసుకొనవల్లని ఊరకుండెను, కాముగా ఉన్నాడు. పని అంతా అయిపోయింది. 23వ వచనమండి. ఎలియాజరు గారు ఏదైతే దేవుడు కండిషన్ పెట్టాడో, ఏదైతే ప్రార్థన చేశాడో అదే జరిగింది చూడండి. నిస్వార్థంగా వెతుకుతున్నాడు కదండి సంబంధం. ఏమన్నా స్వార్థంగా ఆలోచన చేశాడంటే, పనివాడే ఇంతటి చక్కటాము దొరికితే నా యజమానుడైన అబ్రహాం బాగుపడిపోతాడు, ఇస్సాకు బాగుపడిపోతాడు అని నిస్వార్థమైన ఆలోచన చేశాడండి. నేడు జరుగుతున్న సంబంధాలన్నీ అంతే. చేతుల సంబంధం ఉండిద్ది, పక్కన వాళ్ళు ఏదో పాపం ఆడపిల్ల వాళ్ళు పాపం ఏదో బాధపడుతున్నారు, కానీ చెప్తావు నువ్వు ఆ విషయం వెళ్ళి, ఎందుకు? దొరికితే ఏమైద్ది? బాగుపడిపోతారు. అయ్యో నా వాళ్ళు ఎంత మేలు జరిగిద్దా అని. ఇట్లా జరిగితే రేపొద్దు నీ కూతురు విషయంలో కూడా ఏదో జరిగిద్ది. ఆ సంగతి తెలియక ఈ రీతిగా చేసుకుంటున్నారు, అంతే కదండి. ఎవరైనా కూడా క్రైస్తవులే. కానీ ఎలియాజరుకు అటువంటి స్వార్థపూరితమైన ఆలోచన ఏమి లేదండి. చక్కగా ప్రార్థన చేసుకున్నాడు, మంచి మనసు ఉండాలని కోరుకున్నాడు, ఏదైతే చేశాడో అదే జరిగింది. నువ్వు ఎవరి కుమార్తెవు? అమ్మ నువ్వు ఇంత చేసావు నా కోసం, నువ్వు అసలు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను. ఏమంటే నీళ్లు పోసిన చాలలేదు, మళ్ళీ ఏమని అడుగుతున్నాడండి రెబ్కా గారిని?
అమ్మ నువ్వు అసలు ఎవరు కుమార్తెవు? పాప నిజంగా ఎలియాజర్కి తెలియదు కదండి ఆమె ఎవరో తెలుసా అండి? తెలియదు. ఒకవేళ బంధువుల కుమార్తె కాకపోయినా కూడా చేసుకోవాలి తప్పదు. మరి ప్రార్థన చేశాడు కదా దేవుడికి, మరి అడిగి తెలుసుకోవద్దా? తెలుసుకోవాలిగా. అమ్మ నువ్వు అసలు ఇంత చేసావు నా కోసం, నువ్వు అసలు ఎవరు కుమార్తెవు అమ్మ? ఎవరు కుమార్తెవు? నీ తండ్రి ఏంట? అసలు ఓర్పు సహనం ఉందా? మంచి మనసు ఉందా? అసలు జాలి గుణం ఉందా? దయ గుణం ఉందా అని ముందు సెట్ చేశాడు, ఆలోచన చేశాడు. ఆ గుణాలన్నీ కనిపించినాయండి. ఏమండి 400 బిందులు ఎక్కాలి దిగాలి, ఎక్కాలి దిగాలి, ఎక్కాలి దిగాలి, ఇవన్నీ చేస్తుంటే ఓర్పు ఉంది కదా, సహనం ఉంది కదా. అమ్మ నా 10 ఒంట్లు ఉన్నాయి వాటికి కూడా నీళ్లు పెట్టమని అడిగాడండి ఎలియాజర్? ఏమన్నా అడగల. అంటే జాలి గుణం ఉంది కదా, పోనీలే అని జాలి గుణం ఉంది కదా. ఎప్పుడు తాగినవి ఏమో ఒంటెలు చూస్తే 10 ఒంటెలు ఉన్నాయి, ఈయన దగ్గర చూస్తే ఏమి లేదు, కొత్తవాళ్ళలాగా ఉన్నాడు, ఊరికి కొత్తవాళ్ళలాగా ఉన్నాడు, దేశానికి కొత్తవాళ్ళలాగా ఉన్నాడని జాలి తెలిసే కదండి పోసింది. ఇంకా ఏం కోరుకుంటున్నాడు? ఆతిథ్యం ఇచ్చే గుణం ఉందా లేదా అని ఆలోచన చేస్తున్నాడు. ఏమంటే క్రైస్తవులకు ఆతిథ్యం ఇచ్చే గుణం ఉంటుందా అండి? ఆతిథ్యం ఇవ్వ మరొకటి తప్పక చేయండి అని ఒక రూల్ పెడుతుంటే, కానీ రూల్ పెట్టిన తర్వాత క్రైస్తవులు అనేవాళ్ళు ఈ ఆతిథ్యానికి దూరం అయిపోతున్నారు. కానీ వీళ్ళకి రూల్ ఉందా అండి? ఆతిథ్యం ఇవ్వాలన్న రూల్ లేదు కదా భక్తులకి. ఏమంటే అసలు భక్తులు చేసిన క్రియలను బట్టి మనకు రూల్ పెట్టినట్టు తెలుస్తుందండి మనకు ఆలోచన చేస్తుంటే, భక్తుల జీవితాల గురించి ఆలోచన చేస్తుంటే. నాయన ఈ రూల్స్ నావి కాదు నాయన, మీ ముందున్న పితరులు ఆల్రెడీ చేశారు, వాళ్ళు చేస్తే నేను పరలోకం ఇచ్చాను, కాబట్టి వాళ్ళ జీవితమే మీకు ఒక రూల్ అయ్యింది, ఒక ఆజ్ఞలుగా ఒక కట్టడగా నేను నియమించాను, ఆ రీతిగా నేను పెట్టాను అన్నట్టుగానే కనిపిస్తుంది. కానీ వేరే కోణం అయితే కనిపించట్లేదండి ఆలోచన చేస్తే. ఒక శారమ్మ గారిని చూసినా కూడా ఆతిథ్యం ఇవ్వడంలో హిట్ లిస్టులోకి వెళ్ళిపోయారే. ఒక రిబ్కా గారిని చూసినా కూడా నెంబర్ 1గా కనిపిస్తున్నారు. చూడండి, నీ తండ్రి అంటే మేము ఈ రాత్రి బస చేయటకు, బస అంటే ఆతిథ్యమే కదండి, షెల్టర్ ఇవ్వండి, మాకు తిండికి పెట్టండి, దాని ఆలోచన అంతే కదండి. ఆతిథ్యం ఇవ్వండి, బస చేయటకు స్థలం ఉన్నదా అని అడిగాను. అందుకామె మొట్టమొదటి క్వశ్చన్ ఏమని అడిగారు? నువ్వు ఎవరు కుమార్తె అన్న దానికి సమాధానం చెప్పాలి కదా. నేను నాహోరుకు మిల్కా కనినా కుమారుడగు బెతూయేలు కుమార్తెన నేను. నాయన నా తండ్రి పేరు బెతూయేలు, నా తండ్రి పేరు నాహోరు మిల్కా. ఏమండి కొత్త వారికి సైలెంట్గా మన తండ్రి పేరు తల్లి పేరు చెప్తే అర్థం కాదండి. ఎవరి పేరు చెప్పాలి వాళ్ళకి? మన తాతల పేర్లు చెప్పాలి. అదే చెప్పింది ఇక్కడ రిబ్కా. మా తాత మా నాయనమ్మ నాహోరు మిల్కా, మా నాన్న అయితే బెతూయేలు, నేను ఆయనకి రిబ్కా అనే కుమార్తెనని చెప్తుందనమాట. 25వ వచనమండి. మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా. ఏమండి 10 ఒంటెలకు స్థలం ఎవరిస్తారండి? అసలు ఒక మనిషికి ఇవ్వడం కష్టం ఈ రోజుల్లో, కానీ ఆ రోజుల్లో 10 ఒంటెలకు స్థలం ఇవ్వాలంటే ఎవరిస్తారండి? అమ్మ మీ ఇంటి స్థలం ఉందా, బస చేయడానికి ఉందా అని అడిగినప్పుడు ఆయన ఒక్కడే వస్తాడా అండి? లేకపోతే ఆయనతో పాటు ఇంకా 10 మంది మనుషులు కూడా ఉన్నారు కదండి. మరి ఇంటికి తీసుకొస్తే ఇంట్లో వాళ్ళు తిట్టరా అండి? ఒక బిందె నీళ్లు తీసుకురామని పంపిస్తే ఎక్కడ 10 వంటలను తీసుకొచ్చావు, 10 మంది మనుషులను తీసుకొచ్చావు, అసలు ఏంటి అని అనరా అండి? కానీ రిబ్కానే కాదు, అన్యులైనప్పటికి కూడా వాళ్ళు ఎంత సంప్రదాయంగా, ఎంత భక్తిలో, ఎంత ఆతిథ్యం ఇచ్చే రీతిగా కనిపిస్తున్నారో చూడండి. అన్యులైనప్పటికి కూడా ఎంత గొప్పగా పెంచారో చూడండి. ఆమె కుమార్తెని ఓర్పు ఉంది, సహనం ఉంది, జాలి గుణం ఉంది, ఆతిథ్యం ఇచ్చే గుణం కూడా ఉంది కదండి. కాముగా మీ ఇంట్లో బస చేయడానికి స్థలం ఉందా అన్నప్పుడు, మా ఇంట్లో స్థలం లేదు, ఏం లేదు, ఇప్పటికే నీళ్లు పోయటం ఎక్కువ మీకు, ఇవన్నీ ఈ ఒంటెలు నేను ఎక్కడ తీసుకువెళ్ళను, మా ఇంట్లో వాళ్ళు ఊరుకోరని చెప్పొచ్చు కదండి. కానీ రిబ్కా అలా చెప్పిందా అండి? చెప్పలేదు. అంటే ఇంట్లో మనుషులు కూడా ఆతిథ్యం ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. వాళ్ళ మనసులను బట్టే కదండి పిల్లలు ఉండేది. ఆ మాటలు చెప్పి రిబ్కమ్మ గారు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి కదండి, ఇంత లేట్ అయింది, చాలా లేట్ అయిపోయింది కదండి. అప్పటికే 400 నీళ్ళు పోయాలంటే చాలా సమయం అయిపోయేది కదా. ఎప్పుడో సాయంకాలం అనంగా వచ్చింది, ఏదో ఒక కడవ నీళ్ళు తీసుకువెళ్దామని ఇంటికి. రోజు ఆ సమయానికి ఆమె వచ్చే సమయమేమో అది. ఒకవేళ ఆ సమయానికి ఎలియాజర్ గారిని పంపించాడు దేవుడు. చాలా లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళింది, ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంది. ఏమని? నేను ఈ రీతిగా కడవ ముంచుకుని పైకి వచ్చాను. అదే కదండి చెప్పేది, అక్కడి నుంచే కదా ఆమెకు తెలిసింది ఎలియాజరు. ఈ రీతిగా ఒంటెలు ఉన్నాయి, అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు, నీళ్లు పోయడానికి దాహం తీర్చమని అడిగాడు. నేను అతనికి దాహం తీర్చి అతని ఒంటెలకు కూడా నీళ్లు పెట్టాను. పెట్టినప్పుడు నాకు ఈ రీతిగా ఆమె కొంత కడియాలు, ముక్కు కమ్మి కూడా ఇస్తాడు కదండి, ముక్కు పొడకు కూడా ఇస్తాడు కదా. 22వ వచనమండి, 24వ అధ్యాయం 22వ వచనమండి. ఒంటెలు త్రాగుట అయిన తర్వాత
ఆ మనుషుడు 6 తులం ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులములు ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి ఆమెకి ఇచ్చాను. ఇవన్నీ ఇచ్చాడమ్మా, ఈ రీతిగా చేశాడు. నేను ఒంటెలకు దాహం తీర్చాను, ఆయనకు దాహం తీర్చాను, ఆయనతో పాటు ఉన్న 10 మందికి దాహం తీర్చాను. ఈ రాత్రి మేము ఎక్కడికి వెళ్ళాలమ్మా, ఎక్కడికి వెళ్ళలేము, నీ ఇంట్లో బస చేయడానికి స్థలం ఉందా అని అడిగినప్పుడు నేను మా ఇంట్లో స్థలం ఉందని ఆయన అని చెప్పాను. వాళ్ళు వస్తారమ్మా అని ఇంట్లో వాళ్ళకి చెప్పుకుందండి. ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు బెతుయేలుకి లాబాను రిబ్కా అనే 2 పిల్లలు ఉంటారు. లాబాను రిబ్కా గారికి అన్న అవుతాడు, సహోదరు అవుతాడు. లాబాను గారు కూడా పరిగెత్తి వెళ్ళాడు. చూడండి 29వ వచనం అండి. రిబ్కాకు లాబాను అని ఒక సహోదరుడు ఉండెను, అతడు అన్న అవుతాడు రిబ్కా గారికి. బెతుయేలుకి ఒక కుమారుడు ఒక కుమార్తె. ఆ కుమార్తె పేరే రిబ్కా, ఆ కుమారుడి పేరే లాబాను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని ఎద్దకు పరిగెత్తుకుని పోయాను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరు చేతులను నా కడియములను చూచి, ఆ మనుషుడు ఇలాగ నాతో మాట్లాడినని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని వద్దకు వచ్చిన. ఇంటికి వెళ్ళి చెప్పుకోదు కదండి, ఈ రీతిగా మాట్లాడాడు, ఈ రీతిగా చేశాడని. లాబాను గారు కూడా ఆ మనుషులు ఎక్కడున్నారమ్మా, నువ్వు ఆతిథ్యం ఇస్తానని చెప్పావు కదా, నువ్వు షెల్టర్ ఇస్తానని చెప్పావు కదా, ఆ మనుషులు ఇంటికి తీసుకొస్తానని అతను కూడా పరిగెత్తుకుని వెళ్ళాడండి. రిబ్కా గారు కూడా ఇందాక నీళ్లు పోయడానికి పరిగెత్తారు కదండి, పరిగెత్తుకుని వెళ్ళింది పాపం ఒంటెలకు నీళ్లు పోయడానికి. ఇక్కడ లాబాను గారు కూడా పరిగెత్తి వెళ్ళారు. 31వ వచనం అండి. లాబాను గారు అంటున్నారు ఎలియాజరుతో, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. ఇల్లును ఇంట్లో చెప్పిందండి, ఇంట్లో చెప్పింది. 10 వంటలు ఉన్నాయి, వాళ్ళకి స్థలం ఇవ్వాలి, వాళ్ళకి భోజనం పెట్టాలని ఇంట్లో చెప్పింది. లాబాను గారు రెడీ అయిపోయి ఆమెకు ఎలియాజరుకి చెప్తున్నారు, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధం చేయించితినెను. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కొనుక్కొనుటకు అతనికి అతనితో కూడిన వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించెను. కానీ అతడు నేను వచ్చిన పని చేయక మునుపు భోజనం చేయననగా లాబాను చెప్పుమనెను. ఏమండి, రిబ్కా గారు వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పుకున్నారు. అమ్మ ఎవరమ్మా అని లాబాను గారు, అతని సహోదరుడైన లాబాను గారు తల్లిదండ్రులు అడుగుతారు కదండి, ఏదైనా జరిగిందంటే అడిగారు. ఈ రీతిగా జరిగింది నాన్న అని చెప్పినప్పుడు లాబాను గారు కూడా ఇమీడియట్గా బావి దగ్గరికి వెళ్ళారు. యెహోవా వలన ఆశీర్వదింపబడితేనే నువ్వు ఈ రీతికి ఇక్కడికి నడిపింపబడ్డావు అని ఎలియాజరు గారిని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి ఒంటెలకి షెల్టర్ ఇచ్చారనమాట. ఒంటెలకు ఉన్న గంతలు విప్పి అక్కడ షెల్టర్ ఇచ్చి, రాత్రి సమయం అయిపోయింది కదండి, భోజనం చేసే వేళ కదా. ఆమె ఎలియాజరు కూడా అడిగింది కూడా అంతే కదా, మీ ఇంట్లో బస చేయడానికి స్థలం ఉందా అని అడిగారు కదా. మరి అడిగినప్పుడు భోజనం పెట్టాలి కదండి. భోజనానికి రెడీ చేశారు. భోజనం చేయనాయనా అని చెప్పినప్పుడు అసలు ఎంతో తొందరపడి వచ్చాము, ఎంతో దేశం దాటుకుంటూ వచ్చాము, మేము ఇందుకోసమే వచ్చాము, దొరికింది మాకు అనుకున్న కన్యక. దేవుడు నేను ఏదైతే ప్రార్థన చేశానో ఆమెనే దేవుడిచ్చాడని ఆవురావురమంటూ భోజనం చేశాడండి ఎలియాజరు. ఏమన్నా చేయలేదు. అసలు వచ్చిన కార్యం తెలియదు కదా వాళ్ళకి. అసలు ఏ పని నిమిత్తం వచ్చాడు, ఎందుకు వచ్చాడని ఆలోచన తెలిసిందా అండి రిబ్కా గారి ఫ్యామిలీకి కానీ రిబ్కాకి కానీ తెలియదు. తనకి చెప్తున్నాడు, నాయన నాకు ఒక యజమానుడు ఉన్నాడు, నా యజమానుడి పేరు మొదటి నుంచి చెప్పాలి కదండి. మరలా వీళ్ళకి ఇప్పటి వరకు ఎవరో చెప్పారు, దేవుడు మనకు చెప్పాడు. మరి లాబాన్ ఫ్యామిలీకి ఎవరు చెప్తారు, ఎలియాజరే చెప్తున్నాడు. ఏమని, నాయన నాకు ఒక అబ్రహాం అని ఒక యజమానుడు ఉన్నాడు, ఆ యజమానుడు వృద్ధాప్యంలో శారమ్మ గారు ఒక కుమారుడిని కనింది, ఆ కుమారుడి పేరు ఇస్సాకు, అతని తండ్రి పేరు అబ్రహాం గారు. ఆయన 70 సంవత్సరాల క్రితం కల్దీల దేశంలోనే ఉండేవాడు. మీ తాత అయిన నాహోరుకి అబ్రహాం గారి సహోదరుడు అన్న అవుతాడు. దేవుడి పిలుపుకు లోబడి కనాను దేశానికి పిలువబడ్డాడు. అతని కుమారుడికి వృద్ధాప్యంలో ఇస్సాక్కి శారమ్మ గారి కన్నా ఇస్సాక్కి వివాహం చేసే వయసు వచ్చింది కాబట్టి నేను నివసిస్తున్న కనాను దేశంలో స్త్రీని తీసుకురాకుండా నా బంధువుల దగ్గరికి వెళ్ళి స్త్రీని తీసుకురామని నా యజమానుడు నాకు ఆజ్ఞాపించాడు. నాయన ఈ రీతిగా చెప్పావు నువ్వు, నా యజమానుడా ఈ రీతిగా సెలవిచ్చావు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కుమారుని చూడాలి, అబ్రహాం గారిని కుమారుని చూడాలి, మా అల్లుడిని చూడాలి, అప్పుడే వివాహం నిశ్చయం చేస్తాం, అప్పుడే పిల్లనిస్తామని మాట్లాడితే నేనేం చేయాలి, నీ కుమారుడిని అక్కడికి తీసుకువెళ్ళాలని అడిగితే అలా తీసుకుపోకూడదు సుమా, నువ్వు అలా చేయకూడదు, అలా చేయడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. అసలు ఒక అడుగు వేయి, దేవుడే దేవదూతను ముందుగా నీకు సిద్ధపరుస్తాడు అని చెప్పాడు. ఆ కోణంలో ఆ ఆలోచనలో నేను బయలుదేరి వచ్చి సిరియా దేశము
మెసొపొతామియాలో నాహోరు పట్టణంలో ఉన్న పద్దనరాములో ఉన్న నీళ్ళబావి దగ్గరకు వచ్చాను. నీళ్ళబావి దగ్గరకు వచ్చి దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. ఏమని ప్రార్థన చేసుకున్నానంటే, ఈ ఊరిలో ఉన్న స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి వస్తూ వెళుతున్నారు కదా, కాబట్టి నా యజమానుడైన అబ్రహాం దేవుడివైన దేవా, నాకు దాహం తీర్చు అని నేను అడిగినప్పుడు, ఏ చిన్నదైతే ఏ స్త్రీ అయితే నీవు తాగు, నీ ఒంటిలకు కూడా నీళ్లు పెట్టని దేవుడికి ప్రార్థన చేస్తాను. నేను ఆ ప్రార్థన నెరవేరినట్లు ఆ స్త్రీ వచ్చి నాకు ఆ రీతిగా చేస్తే, ఆ స్త్రీయే నా యజమానుడు భార్యకు, నా యజమానుడు అయిన ఇస్సాకుకి భార్యగా నేను నువ్వు సెలెక్ట్ చేసినట్లు నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను అంగీకరిస్తాను, మరలా మా దేశానికి తీసుకువెళ్ళిపోతానని ఎలియాజర్ ప్రార్థన చేశాను. నేను ఈ రీతిగా ప్రార్థన చేశానని మొత్తం ఎవరికి చెప్తున్నాడండి ఎలియాజర్ గారు? లాబాన్ గారు ఇంట్లో ఉన్న మనుషులకు చెప్తున్నాడు. 44వ వచనమండి. ఆదికాండం 24వ అధ్యాయం 44వ వచనం. నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదిపోయిదునని ఎవతి చెప్పును, ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయ్య ఉండును గాకని మనవి చేసుకుంటున్నాను. ఏదైతే నేను దేవుడికి మనవి చేశానో ఆ మనవిని లాబాను గారికి వివరిస్తున్నాడు ఎలియాజర్ గారు. అబ్రహాం గారి పనివాడు. నేను నా హృదయంలో అట్లు అనుకొనుట చాలింపక ముందే అలానే జరిగింది కదండి. నా హృదయంలో అట్లా అనుకొనుట, ఆ రీతిగా దేవుడికి ప్రార్థన చేయడం, ఆ రీతిగా దేవుడితో మాట్లాడడం ఇంకా మొత్తం కంప్లీట్ కాకముందే రిబ్కా భుజం మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చాను. నీళ్లు చేదుకొచ్చిన తర్వాత విషయం తెలుసు కదండి మనకి. ఎలియాజర్కి దాహం ఇచ్చింది, తన ఒంటిలకు నీళ్లు పోసింది. ఈ రీతిగా నేను మీ ఇంటికి నడిపింపబడ్డానని చెప్తున్నాడు. 47వ వచనమండి. నా ఒంటిలకు దాహం తీర్చింది, నా పనివారికి దాహం తీర్చింది, నాతో పాటు ఉన్న వాళ్ళకి దాహం తీర్చింది, నాకు దాహం తీర్చింది. 47వ వచనం. అప్పుడు నేను నీవు ఎవరు కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరును కనిన కుమారుడకు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమెకు ముక్కుకు కమ్మియు చేతులకు కడియములను ఇచ్చాను. మరలా తర్వాత తన ఇంటికి వచ్చి నా గురించి చెప్పింది, మీరు నా కోసం వచ్చారా, నేను ఈ రీతిగా నడిపింపబడ్డాను, అసలు నేను వచ్చిన కార్యం మీకు ఇష్టమా కాదా? భోజనం దగ్గరే జరుగుతుందండి సంభాషణ అంతా. అక్కడ భోజనం రెడీగా ఉంది. భోజనం చేసేసి ఆమెని తీసుకువెళ్ళిపోతే సరిపోతుంది, కానీ చెప్పాలి కదండి. చెప్పబెట్టుకుంటే అట్లా తీసుకువెళ్ళడం కరెక్టా అండి? కాదు కదా. 49వ వచనమండి. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి. ఏమని చెప్తున్నాడు? నా యజమానుడు ఎవరెక్కడ? అబ్రహాం గారు. అబ్రహాం గారి గురించి బెతూయేలు వాళ్ళకి తెలియదంటారా? తెలిసింది కదండి. బెతూయేలు ఏమవుతాడు? అబ్రహాం గారికి కొడుకే అవుతాడు కదా. నాహోరు కొడుకు బెతూయేలు. నాహోరుకు అన్న ఎవరు? అబ్రహాం గారు. అంటే కొడుకు వరసే కదా. ఒక 77 సంవత్సరాల క్రితం ఈ రీతిగా నాకు ఒక అన్నున్నాడు ఆయన ఈ రీతిగా వెళ్ళిపోయాడు. దేవుడి పిలుపుకు లోబడి వెళ్ళిపోయాడు. దేవుడు పిలిచాడు. నేను ఖచ్చితంగా వెళ్ళాలి నాన్న అని మా నాన్నని తీసుకువెళ్ళాడు. తనతో పాటు హారాను కుమార్తెని శారాన్ని తీసుకువెళ్ళాడు. హారాన్ కొడుకైన లోతుని తీసుకువెళ్ళాడు. ఈ రీతిగా నలుగురు వెళ్ళిపోయారు నాయన. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో మాకు తెలియదు, మేమైతే ఇక్కడే ఉండిపోయామని చెప్పుకోరండి పిల్లలకి. మీరే చెప్పుకుంటారు కదా, మాది ఈ ఊరు కాదు, అసలు మా నాన్న ఇక్కడది కాదు, నన్ను తెచ్చి పెంచుకున్నాడు, లేకపోతే నేను ఫలానా వాడిని ఇక్కడికి వచ్చేసానని చెప్పుకోరా అండి? బతికున్నంతకాలం చెప్పుకుంటారు, అంతే కదా. ఇక్కడ ఎలియాజర్ విషయంలో కూడా అదే జరిగింది. ఎలియాజర్ వివరిస్తున్నాడు, అబ్రహాం గారి గురించి తెలియజేస్తున్నాడు. ఈ రీతిగా జరిగింది నాయన. అబ్రహాం గారి గురించి మీకు ఐడియా ఉంది కదా. ఉన్నను లేకపోయినప్పటికి కూడా నా యజమానుడైన అబ్రహాం గారిని దేవుడు బహుగా దీవించాడు, బహుగా ఆశీర్వదించాడు. దేవుని పిలుపుకు లోబడి ఇక్కడి నుంచి వచ్చేశాడు. మరలా తన కుమారుడికి ఒక స్త్రీని, ఒక కుమార్తెని, ఒక వధువుని సెలెక్ట్ చేయడానికి నన్ను ఇక్కడికి పంపించాడు. మీకు ఇష్టమైతే తెలియజేయండి, మీకు ఇష్టం లేకపోయినా అదైనను కూడా నాకు తెలియజేయండి. అప్పుడు నేను ఎటుపోవలెనో అటుపోయేది ననగా. 50వ వచనమండి. లాబానును బెతూయేలును, వీళ్ళిద్దరు ఏమవుతారండి? బెతూయేలు లాబాను తండ్రి కొడుకులు. రిబ్కా గారికి తండ్రి అన్న అవుతారు. లాబానును బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పగలము. ఏది యెహోవా వలన కలిగిన కార్యం అండి? ఈ వచనం లేకుండా అసలు వివాహాలు జరుగుతున్నాయండి. ప్రింట్ వేయించుకోవడానికి బాగుండేది అనుకుంటున్నారు. మరి ముందంతా జరిగింది ఎవరికి కావాలి?
అది ఎవరికి అవసరంలా. ఏది యెహోవా వలన కలిగిన కార్యము? ఇస్సాకు రిబ్కాల పరిణయమే వివాహం యెహోవా వలన కలిగిన కార్యము. అన్ని వివాహాలు యెహోవా వలన కలిగిన కార్యాలా అండి? ధనం వలన కలిగిన కార్యాలు, నీ స్వార్థం వలన కలిగిన కార్యాలు అని వేయించుకో పెళ్లి కార్డుల్లో. మరి ఏది యెహోవా వలన కలిగిన కార్యము? ఇస్సాకు రిబ్కా గార్ల పరిణయమే, అదొక్క వివాహం మాత్రమే యెహోవా వలన కలిగిన కార్యము. ఆ మాట ఎవరు అంటున్నారు? లాబాను బెతుయేలు అంటున్నారు. మేమైతే అవునని కానీ నాయన మేము అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. యెహోవా ఇష్టమే నెరవేర్చండి అంటే, ఎలియాజరు నీకేది ఇష్టంగా ఉందో అదే చేయి నాయన, నువ్వు పనివాడవైనా మాకు ఇష్టమే, కానీ నీ మాటలు మాకు నమ్మశక్యంగా ఉన్నాయి, నువ్వు దేవుడు దేవుడు అని చెప్తున్నావు కదా, దేవుడే మాకు నచ్చాడు, ఆ ఆలోచనే మాకు నచ్చిందని ఎలియాజర్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. చూడండి 51వ వచనమండి. ఇదిగో రిబ్కాని ఎదుటినున్నది, ఆమెను తీసుకుని పోము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము. ఏమండి, అన్యులు కూడా యెహోవాని కలవరిస్తున్నారు. చూడండి అన్యులు కూడా. మరి క్రైస్తవులు కలవరిస్తున్నారండి. అసలు క్రైస్తవులు నోటి వెంట అసలు వివాహాలకు వెళ్ళే సమయంలో యెహోవాని ఆలోచన వస్తుందండి ఎవరికన్నా? అసలు ఎవరికి రాదండి. కానీ అన్యులకు కూడా అంటున్నారు, నాయన అసలు మేము అవునని చెప్పలేకపోతున్నాము, కాదని చెప్పలేకపోతున్నాము. నువ్వు చెప్పిన ఆలోచన మొత్తం చూస్తే అసలు ఒక ఆశ్చర్యంగా ఒక కలలా ఉంది, కానీ అసలు మేము అవునని చెప్పలేకపోతున్నాము, కాదని చెప్పలేకపోతున్నాము. నీ మాటే నమ్మసక్యము, నీ దేవుడే నమ్మదగిన వాడు, నీ ఇష్టం నాయన. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునని ఉత్తరం ఇచ్చిరి. 58వ వచనమండి. రిబ్కాను పిలిచి, మరి రిబ్కా గారిని అడగాలి కదండి. పాపం సహాయం చేసింది, ఓర్పుగా ఉంది, జాలి కలిగిన గుణం ఉంది, ఆతిథ్యం ఇచ్చే సహాయం ఉంది. ఇన్ని ఉన్నప్పుడు మరి రిబ్కాను అడగాలి కదండి. ఇంట్లో వాళ్ళకి నచ్చితే సరిపోయిద్దా అండి? రిబ్కాను కూడా అడగాలిగా. రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు ఆమె ఏమంటుందండి? వెళ్ళేదినా నేను. 54వ వచనమండి. అతడును అతనితో కూడిన మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు ఉండిరి. ఏమండి, ఎప్పుడు తిన్నారండి భోజనాలు? వచ్చిన విషయం తెలుసుకుని అవునని కాదని మేము చెప్పలేకపోతున్నాం నాయన, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, ఈ విషయంలో నీ యజమానుడైన కుమారుడికి భార్యగా తీసుకువెళ్ళడానికి మాకు ఇష్టమే, నీ ఇష్టము, నీ దేవుని ఇష్టము, యెహోవా ఇష్టం ఎలా ఉండిద్దో అలా చెయ్యి, ఆ ఇష్టమే మా ఇష్టం అని చెప్తున్నారండి. ఏమండి, వివాహ సమయంలో సంబంధాలు చూసే సమయంలో ఇదొక్క రూలే కదండి మనుషులు పాటించేది క్రైస్తవులు. మిగతావన్నీ ఎవరు పాటిస్తారండి? మిగతావన్నీ ఎలియాజరు పాటించాలా? అతికితే కదగదు, కదిగితే అదగదనేది అంటారు కదా. ఏ విషయంలో? వివాహ విషయంలోనా అండి? మొత్తం అన్ని కుదిరిన తర్వాత భోజనం చేస్తారు. మరి మిగతావన్నీ ఎవరు చూసుకోవాలి? ఎలియాజరు ఎప్పుడు భోజనం చేశాడు అని మీరు కూడా తెలుసుకుని భోజనం చేస్తున్నారు, మంచిదే, కాదనట్లేదు. మరి వివాహానికి వెళ్ళేటప్పుడు సంబంధాలు చూసేటప్పుడు నీ కొడుకో నీ కూతురుకు వివాహం చేయాలనుకున్నప్పుడు 24 నుంచి 67 ఉన్న వచనాలని ఎందుకు చూడరండి? ఖచ్చితంగా నీకు ఏ వచనం కావాలి? 24వ అధ్యాయము 50వ వచనమే కావాలి నీకు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏ వచనం కావాలి? 24వ అధ్యాయం 54 వచనమే కావాలా బైబిల్లో వివాహం చేయాలంటే నీ కుమారుడికి కుమార్తెకి? ఏమండి, ఈ రీతిగా ఉంటే దేవుడు అనుకున్న ఆలోచనలోనే వివాహాలు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా అండి? ఇస్సాకు రిబ్కా గారుల వివాహమే దేవుడు ఆలోచనలో జరిగిన కాలం. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. అంతేగాని అన్ని వివాహాలు దేవుడు ఆలోచనలో జరుగుతున్నాయి అనుకుంటే ఎట్లా అండి? కానీ దేవుడికి ఛాన్స్ ఇస్తే కదా. నువ్వు ఊరికే పైకి దేవుడి చిత్తం ఎట్లా ఉండిద్దేమో అని చెప్పేది నువ్వే, ఎస్ అని చెప్పేది నువ్వే, నో అని చెప్పేది నువ్వే. మరలా ఏమంటావు? ఏమోనమ్మా దేవుడు ఎక్కడ రాసి పెట్టాడు? రాసి పెట్టినప్పుడు వదిలేయాలిగా, వాళ్ళే ఇంటికి వస్తారుగా. ఎలియాజరు ఎత్తుక్కుంటా వచ్చాడా? రాలేదండి. రిబ్కా కోసం వచ్చాడు. ఎందుకు? దేవుడికి వదిలేశాడు. దేవుడే తన దూతను, యెహోవా తన దూతను ముందుగా అక్కడికి పంపిస్తాడు. నీకేం భయం లేదు ఎలియాజరు, ధైర్యంగా వెళ్ళు, దేవుడు ఉన్నాడు కదా చూసుకుంటాడని అబ్రహాం గారు దేవుడి మీద నమ్మకంతో వదిలేశాడండి. మరి అబ్రహాం గారి గురించి బాగా తెలుసు కదండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా క్రైస్తవులు? మరి ఇంత తెలిసిన వాళ్ళు వివాహ విషయంలో దేవుడి మీద వదిలేస్తున్నారండి. వాళ్ళు ఇంటికి వస్తారుగా, మరి వదిలేస్తున్నారా? వదిలేరు. నువ్వు వెతుక్కుంటా వెళతావు. చివరికేమంటావు? దేవుడి చిత్తం ఎక్కడుందో చూసినవి అన్నీ అవుతాయా? మరి ఎలియాజరు చూసింది ఒక్కటే అయిందా లేదా అండి? అయింది కదా దేవుడి ఆలోచనలో. 59వ వచనమండి. అందరికి ఇష్టపూర్వకంగానే ఉంది. అందరికి ఇష్టపూర్వకంగా అంటే లాబాను గారు వాళ్ళు ఏమంటున్నారు? నాయన ఇది యెహోవా వలన కలిగిన కార్యమని మాకు అర్థమవుతుంది, నువ్వు చేసిన పనులను బట్టి, నువ్వు తెలియజేసిన క్రియలను బట్టి మేమైతే అవునని చెప్పలేకపోతున్నాం, కాదని చెప్పలేకపోతున్నాను. నాయన నీ ఇష్టం నాయన. మీ యజమానుడి కుమారుడైన ఇస్సాకు గారికి
ఈమె భారీగా రావాలని దేవుడు ఆలోచనలో ఉంటే అలానే జరగనే నాయన, మాదైతే ఏం లేదు, మేము ఎటు చెప్పలేకపోతున్నాం, మాకు అసలు సంతోషంతో మాటలు రావట్లేదని చెప్తున్నారండి రిబ్కా గారి ఫ్యామిలీ. 59వ వచనమండి. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గమనిని స్వాధీనపరచుకుందరుగాక అని ఆమెను దీవింపగా. ఏమండి, ఎవరి వివాహం జరిగింది ఇక్కడ? బెతుయేలు కూతురు వివాహం జరిగింది. బెతుయేలకి ఏమైనా బర్డెన్గా అనిపించిందండి? ఏమైనా రిస్క్గా అనిపించిందండి? అయ్యో, ఈ గుండెల మీద భారాన్ని ఏ రీతిగా సాల్వ్ చేయాలని ఏమైనా బాధపడ్డా అండి? 53వ వచనం ఒకసారి 53వ వచనం. ఆ సేవకుడు అనగా ఎలియాజరు గారు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకిచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి, తల్లికిని విలువగల వస్తువులను ఇచ్చాను. ఏమండి, గిఫ్ట్లు ఇచ్చి, బహుమతులు ఇచ్చి మరీ తీసుకెళ్తున్నారండి ఆడపిల్లల్ని, స్త్రీలని. మరి నేడున్న కాలంలో క్రైస్తవుల విధి విధానాలు ఎలా మారిపోయారండి? వాళ్ళు ఏ కష్టమైనా పడాలి, ఏ కన్నీళ్ళైనా దిగమింగుకోవాలి, వాళ్ళని పీల్చి 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 కుమార్తెను తెచ్చుకుంటారండి. ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఎంత ఓర్పున్న స్త్రీ అయినా, ఎంత సహనం ఉన్న స్త్రీ అయినా నీ బిహేవియర్ని చూసే కదా, పెళ్ళిలో ఆ రీతిగా చేసే మాటలను బట్టే కదండి తన ఓర్పు సహనం నశించేది. రిబ్కా గారి విషయంలో అలా జరిగిందండి. తన వివాహ విషయంలో ఆ రీతిగా జరిగిందండి. హ్యాపీగా పంపిస్తున్నారండి. మంచి ఆలోచన చేసి, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక నాయన, తల్లి వగుదుగాక తన కుమార్తెని ఆశీర్వదించి పంపిస్తున్నారు. చూడండి, ఎలియాజర్ గారు ఏమో తనకేం చేస్తారు? తన కుమార్తె, తన ఇంట్లో వాళ్ళకి, తన సహోదరికి, తన తల్లికి బహుమతులను ఇచ్చారు. అరవయో వచనం. 64వ వచనం. సారీ. వెళ్ళిన 10 వంటలు ఎలియాజరుతో పాటు వెళ్ళిన పనోళ్ళు, పైగా ఎవరిని తీసుకొస్తున్నారు? రిబ్కాని, ఆమె దాదిని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చినప్పుడు మార్గ మధ్యంలో ఏమైందంటే, రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి, మనల్ని ఎదుర్కొన్నట్టుకు పొలంలో నడుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడగ్గా, అతడు, ఇతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకొనెను. ఏమండి, దేవునిలోనికి ఏ రీతిగా పిలువబడిందండి రిబ్కా గారు? ఇస్సాకు భార్యగా దేవుడు అనుకున్న కోణంలో నడిపించుకోవాలని దేవుడు ఏరుకోరి సెలెక్ట్ చేసుకున్నట్టు కనిపించట్లేదండి రిబ్కా గారిని దేవునిలోని పిలుచుకున్నట్లు. ఏమండి, ఎంతోమంది స్త్రీలు బావి దగ్గరికి వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళే మనసు ఇవ్వలేదండి దేవుడు ఎలియాజర్కి. కరెక్ట్గా ఎప్పుడైతే రిబ్కా నీళ్లు చేదుకొని పైకి వచ్చిందో అప్పుడే వెళ్ళారు. కానీ ఎంతోమంది స్త్రీలు వచ్చినప్పటికి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి ఎలియాజరు? దేవుళ్ళు ఏ రీతిగా నడిపింపబడిందండి? దేవుడు అనుకున్న కోణంలో జరిగిన సంబంధం ఇది, దేవుడు అనుకున్న కోణంలో జరిగిన వివాహం ఇది, దేవుడు అనుకున్న కోణంలో జరిగిన పరిణయం ఇది. దేవుడు నడిపించాడండి. దేవుళ్ళలోనికి ఈ రీతిగా వచ్చిందండి రిబ్కా గారు. ఆ రోజు రిబ్కా గారు దేవుని ఆలోచనలో ఇస్సాకు కోసం నడిపింపబడిన స్త్రీయే. మరి మన వివాహంలో ఎడిదిరిగి దేవుడి ఆలోచన ఏమాత్రం జరగట్లేదండి. మీరు అనుకోవచ్చు దేవుడి చిత్తంలో ఇచ్చాడని, కానీ అది టోటలీ రాంగ్ అనమాట. అది ఎంతవరకు కరెక్ట్ కానే కాదు. కానీ వివాహాలు అయితే ఏదో మనుషుల ఇష్ట ప్రకారం జరిగేసినాయి. కానీ వివాహం తర్వాత ఉన్న జీవితానికైనా కూడా దేవుడి ఆలోచనలో దేవుడి కోసం బ్రతకాలని దేవుడు ఎన్నో వాక్యాల ద్వారా మనల్ని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు కదండి. వివాహాలు అయితే మీ ఇష్టంగానే జరిపించుకుంటున్నారు, కానీ వివాహం తర్వాత జీవితం ఎవరు కోరుకుంటున్నాడు? దేవుడు ఆలోచనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించిన. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమే దుఃఖ నివారణ పొందాను. అప్పటికి ఇస్సాకు గారి తల్లి చనిపోయి 3 సంవత్సరాలు అవుతుందండి. ఇస్సాకు గారి వివాహం చేసుకునే టయానికి ఇస్సాకు గారి వయసు 40 సంవత్సరాలు. ఇస్సాకు గారికి అయితే దేవుడు అనుకున్న కోణంలో దేవుడు అనుగ్రహం చేత దేవుడే పంపించారు ఒక కన్యకని. ఏ పురుషుడిని ఆమెను కూడలేదు. ఆమె చక్కనిది, ఆమె సౌందర్యవతి, చక్కగా దేవుడు అనుకున్న కోణంలో నడిపింపబడిందండి. రిబ్కా గారు దేవుళ్ళలోనికి ఈ రీతిగా వచ్చారనమాట. ఎక్కడి నుంచి వచ్చారండి రిబ్కా గారు? సిరియా దేశము, నాహోరు పట్టణము, పద్దనరాము నుంచి ఎక్కడికి నడిపింపబడింది? కనాను దేశంలో ఉన్న బెయేర్ లాహో 62వ వచనం. ఇస్సాకు బెయేర్ లహాయిరము
మార్గమున వచ్చి దక్షిణ దేశంలో కాపురముండను. ఎక్కడికి నడిపిమాడు? ఒక దేశం నుండి ఒక దేశానికే జర్నీ చేయించాడండి దేవుడు. ఒక మనిషిని దేవుళ్ళలోనికి పిలుచుకోవాలంటే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా నడిపిస్తాడు. కానీ ఈ రిబ్కా గారిని దేవుళ్ళలోనికి ఏ రీతిగా నడిపించాడు? కేవలం వివాహం ద్వారా నడిపించారనమాట. అట్లానే అన్ని వివాహాలు దేవుడు అనుకోవడంలో జరగట్లేదండి. కానీ వివాహం తర్వాత జరిగిన జీవితాన్నైనా, వివాహం తర్వాత నడుస్తున్న జీవితంలోనైనా దేవుడి కోసం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆ రీతిగానే ఏదో ఒక రకంగా, ఏదో ఒక సందర్భంగా దేవుళ్ళలోనికి రావాలని కోరుకుంటాడండి. అది కాపరి ద్వారా అయినా, సేవకుడి ద్వారా అయినా, అధ్యక్షుడి ద్వారా అయినా, సంఘ పెద్ద ద్వారా అయినా, ఎవరి ద్వారా అయినా కూడా దేవుళ్ళలోకి నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాపరులు అనేవాళ్ళు ఎలా ఉండాలండి? నిష్కపటంగా ఎలియాజర్లాగా ఉండాలి కదండి. ఎలియాజర్ గారు నిష్కపటంగా, నిస్వార్థంగా తన యజమానికి మంచి చేయాలి, తన యజమాని ఆలోచనలో తన యజమాని ఆలోచనలో గొప్పగా ఉండాలనే రీతిగానే చేశాడు. కానీ ఏమన్నా కపటమైన ఆలోచన చేశాడండి ఎలియాజరు? తన యజమానికి వన్నీ తెచ్చేటట్టు ఎక్కడైనా కనిపించాడండి? తన యజమానికి అవమానం తీసుకొచ్చేటట్టు ఎక్కడైనా కనిపించాడండి? కనిపించట్లా. కాపర్లు అనే వాళ్ళకి ఎటువంటి మనసు ఉండాలండి? ఒక ఆత్మను దేవుల్లో నడిపించాలంటే ఎటువంటి మనసు ఉండాలి కాపర్లకి? ఎలియాజర్ లాంటి నిష్కపటమైన మనసు ఉండాలి. కానీ దేవుడు బాధపడుతున్నాడండి కాపర్లను చూసి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. కాపర్లు దేవుళ్ళలోకి నడిపిస్తారని వివాహం తర్వాత ఉన్న జీవితాలైనా, వివాహం తర్వాత దేవుడిచ్చిన ఆయుష్కాలంలోనైనా దేవుడి కోసం బ్రతుకుతామని ఎన్నో వాక్యాల ద్వారా హెచ్చరిస్తాడని పనివాళ్ళగా. ఏమండి, కాపర్లు అనేవాళ్ళు పనివాళ్లే కదండి, సేవకులు అనేవాళ్ళు పనివాళ్లే కదండి, ఎలియాజర్ పనివాడే కదండి. పనివాడు పర్ఫెక్ట్గా పని చేశాడా లేకపోతే ఏమన్నా తప్పు చేశాడా అండి? పనివాడైన ఎలియాజర్ గారు తప్పు చేయలేదే. అబ్రహాం గారికి మేలే తీసుకొచ్చాడే, అబ్రహాం గారికి మంచిగా తీసుకొచ్చాడే, సెలెక్ట్ చేసి దేవుడు ఆలోచనలో ఉండి. మరి కాపర్ అనేవాడు ఆత్మలను దేవుళ్ళలోనికి నడిపించాలంటే దేవుడు ఆలోచనలోనే వివరించాలి కదండి. దేవుడు చెప్పిన కోణంలోనే వివరించాలి కదా. అలా లేరండి కాపర్లు. ఎలియాజర్ లాంటి మనసుతో లేరు. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. దేవుడు బాధపడుతున్నాడు కాపర్లను చూసి. కాపర్లు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. ఏమండి, ఎలియాజర్ గారు కూడా పనివాడే. సేవకులు కాపర్లు అనేవాళ్ళు కూడా పనివాళ్లే. కానీ అబ్రహాం గారి ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజర్ గారు ఉన్న మనసును చూడండి. ఒక కోడల్ని తన యజమానుడి కుమారుడికి భారీగా తీసుకురావడానికి ఎంత తాపత్రయపడ్డాడండి. ఒక దేశం జర్నీ చేశాడండి. ఎక్కడా కూడా చులకన స్వభావం, ఎక్కడా స్వార్థపూరితమైన ఆలోచన, ఎక్కడైనా చెడు స్వభావం బిహేవ్ చేయలేదండి. ఎవరో వాళ్ళని తీసుకువెళ్ళి వీళ్ళే నీ బంధువులు అని చెప్పినా కూడా అబ్రహాం గారు నమ్మడా అండి? నమ్మకస్తుడైన దాసుడు కదా. కానీ అటువంటి ఆలోచన వచ్చిందా అండి? ఎలియాజర్ గారు రాలేదు కదా. మరి కాపర్పైన నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉంటున్నామని దేవుడు బాధపడుతున్నాడు. కాపర్లు అనేవాళ్ళు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు. దేవుడి సొత్తు ఎవరండి? మనమే కదా. దేవుడి సొత్తునైన మనల్ని దేవుళ్ళు నడిపించవలసిన బాధ్యత ఎవరిది? ఎవరు తీసుకున్నారు? రిబ్కా అబ్రహాం గారికి కోడలను తీసుకొచ్చే బాధ్యత ఎవరు తీసుకున్నారు? ఎలియాజర్ తీసుకున్నాడు, ఇంటి పనివాడు తీసుకున్నాడు. మరి దేవుడు బాధ్యత, ఆత్మలను దేవుళ్ళలో నడిపించే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? దేవుడు కాపరికి ఇచ్చాడు కదా, సేవకుడికి ఇచ్చాడు కదా. విలువ పట్టిన కొనబడిన వారు వీళ్ళు నా సొత్తునైనా, వీళ్ళు నా ద్రాక్ష తోటలు నా సొత్తు. వీళ్ళని ఎవరు తొక్కేస్తున్నారండి? కాపర్లే తొక్కేస్తున్నారు. కానీ ఎలియాజర్ అయితే చెడు స్వభావం, చెడు ఆలోచన కనపరచలేదు. ఇక్కడ నువ్వు పనివాడివే. మరి దేవుళ్ళలోకి ఆత్మలు నడిపించడానికి పనివాడవైన నీవు సంపాదనలో మర్చిపోయి దేవుడు సొత్తును తొక్కేసే రీతిగా బిహేవ్ చేస్తున్నారని దేవుడు బాధపడుతున్నారండి. కాపర్ అనేవాళ్ళు దేవునికి భయపడాలండి. దేవుడు ఇచ్చిన డ్యూటీ ఇది కూడా ఒక పనిని సెలెక్ట్ చేసుకున్నావు కదా నువ్వు. ఎలియాజర్ సెలెక్ట్ చేసుకున్న పనిని, ఎలియాజర్కి ఇచ్చిన పనిని భయం కలిగి భయభక్తులతో పనిని నెరవేర్చాడండి. భయభక్తులతో మరలా నన్ను ఈ రాత్రి ఉన్నాడు, తర్వాత ఒక 10 రోజులు ఉండమంటే రిబ్కాని ఏమంటున్నాడు? నాయన నేను వెళ్ళిపోవాలి, నా యజమాని దగ్గరికి నేను వెళ్ళిపోవాలని యజమాని కోసం తహతహలాడుతున్నాడండి. కానీ ఒక 10 సంవత్సరాల డ్యూటీ ఈ ఊర్లోనే ఉండే బాగుండిద్ది, ఇక్కడ బాగా సంపాదించుకోవాలని దేవుడు సొత్తుని మర్చిపోయారు. వాళ్ళ సొత్తుని ధ్యేయంగా లక్ష్యంగా పెట్టుకునే బ్రతుకుతున్నారు. కానీ కాపర్లు అనేవాళ్ళు దేవుడు సొత్తుని దేవుడు కాకుండా చేస్తున్నారండి. ఈ విషయాలను బట్టి దేవుడు ఊరుకుంటాడా అండి? ఒప్పుకుంటాడండి? నేను నిజమైన ద్రాక్షావల్ని, నా తండ్రి వ్యవసాయకుడని ప్రభువులు వారు అంటున్నారు కదా. నిజమైన వ్యవసాయకుడు మన తండ్రి వ్యవసాయకుడుగా ఉన్నప్పుడు, మనం కూడా దేవుడు సొత్తుగా ఉన్నప్పుడు, ప్రథమ ఫలమైన ప్రభువులు వారు
మాదిరి చూపించి వెళ్ళిపోయారు. ఆయన ఒక ద్రాక్షావళిగా ఫలించేశారు. నేనే నాయన నిజమైన ద్రాక్షావళిని. ఆ ద్రాక్షావళిగా, ఆ ఫలాలుగా మనం కూడా రావాలి. ఆ రీతిగా వచ్చేటట్టు ప్రయత్నం చేయాల్సింది, ఆ రీతిగా వచ్చేటట్టు త్యాగం చేయాల్సింది అవసరమైతే. ఎలియాజరు త్యాగమే కదండి చేసింది. ఒక దేశం నుండి ఒక దేశం జర్నీ. కారణం ఏంటి? సంబంధం చూడడానికి. కారణం ఏంటి? తన యజమానుడికి కోడలను తీసుకురావడానికి. మరి నువ్వు కూడా ఒక డ్యూటీ తీసుకున్నావుగా, ఒక పని తీసుకున్నావుగా, ఒక పనివాడుగా సెలెక్ట్ చేయబడ్డావుగా దేవుడి దగ్గర. సెలెక్ట్ చేయబడి నువ్వు ఎట్లా ఉండాలి? ఆత్మలను నడిపించడానికి నిస్వార్థంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నీ సొత్తును మర్చిపోవాలేక దేవుడి సొత్తుని. ఎలియాజరు తన సుఖాన్ని మర్చిపోయాడు, తన ఆలోచనలు మర్చిపోయాడు. ఎవరు ఆలోచన ధ్యేయంగా పెట్టుకు బ్రతుకుతున్నాడు? ఎలియాజరు గారు. అబ్రహాం గారు ఆలోచన ధ్యేయంగా పెట్టుకు బ్రతుకుతున్నాడు. మరి నువ్వు ఎవరి ఆలోచన? కాపరివైన నీవు, సేవకుడైన నీవు, అధ్యక్షుడైన నీవు, సంఘ పెద్దవైన నీవు. అన్ని పోస్టులు ఒకటే ఇక్కడ. కానీ మీరు లోకంలో పెట్టుకోవచ్చు ఆ పోస్ట్ ఇది, ఈ పోస్ట్ ఇది. కానీ ఏ పోస్ట్ అయినా కూడా ఏంటి అక్కడ? మనిషిని దేవునిలోనికి, ఆత్మ దేవునిలోనికి, దేవుని సొత్తుని కాపాడవలసిన పోస్టు. మరి కాపరివైన నీవు, సేవకుడైన నీవు నమ్మకంగానే ఉన్నావా? దేవుని గోల్నే ధ్యేయంగా పెట్టుకు బతుకుతున్నావా? లేకపోతే నీ గోల్ని, లోకానుసారమైన గోల్ని ధ్యేయంగా పెట్టి బతుకుతుంటే దేవుడు బాధపడుతున్నాడండి. నా ద్రాక్ష తోటలను వాళ్ళు చెరిపివేశారు. ఈ లోకం పొలం అయితే ఈ పొలంలో పంట ఎవరమండి? దేవుడికి మనమే కదా. ఈ పంటను నాకు కాకుండా, నా పంటను నాకు కాకుండా తొక్కేస్తున్నారా మీరు కాపర్లు? మీరు నా చేతికి వచ్చే టైం ఉంది కదా, జాగ్రత్తగా మెసులుకు బతకండి. ఎలియాజర్ని చూడు ఒకసారి. నీకు తెలియకపోతే పనివాడు పోస్ట్ ఏంటో తెలిసిద్ది. నువ్వు ఒక పనివాడే కదా, నిన్ను సెలెక్ట్ చేసుకున్నా కదా అని కాపర్లకు వార్నింగ్ ఇస్తున్నాడండి దేవుడు. దేవుని వెంబడిస్తున్నాము, దేవునిలోనికి వచ్చాము, దేవునిలో ఉన్నాము అనే వారిని చూసి కూడా దేవుడు బాధపడుతున్నాడండి. ఒక కాపరులను చూస్తే బాధపడట్లేదండి దేవుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనమండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనమండి. ఈ జీవిత కాలం మటుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందుము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనము. ఈ జీవిత కాలం మటుకంటే ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు మనకే తెలియదు. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఈరోజు రాత్రి చనిపోతామో, రేపు ఉదయాన్నే లేస్తామో లేవో తెలియదు. కానీ కోరికలు మాత్రం చెప్పలేను కోరికలు. అంటే ఈ జీవితకాలం మటుకే కోరికలు. ఈ నాయన విశ్వాసులము, క్రైస్తవులు, దేవుని వెంబడిస్తున్నాము, ప్రభుల వారి రక్తంలో పాలు పంపులు పొందాము, ప్రభుల వారు ఏది చెప్తే అటు అడుగు వేస్తున్నామని భ్రమపడుతున్న విశ్వాసులారా, క్రైస్తవులారా ఏమని తెలియజేస్తున్నాడు దేవుడు? నాయన ఈ జీవితకాలం మటుకే మీరు నన్ను వెంబడిస్తే, నా కుమారుడి పట్ల మీరు నిరీక్షణ కలిగి ఉంటే మీ అంత దౌర్భాగ్యం ఇంకొకళ్ళు ఉండర్రా అని చెప్తున్నాడండి దేవుడు. అంతే కదండి. మరి ఈ రీతిగా ఆలోచన చేస్తే, ఈ రీతిగా దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉంటే, ఒకసారి రిబ్కాని చూడండి. రిబ్కా ఎలియాజర్కి దాహం తీర్చినప్పుడు కానీ, ఒంటెలకు దాహం తీర్చినప్పుడు కానీ ఏమన్నా ఆశించి దాహం తీర్చిందా అండి? ఏమన్నా ఆశించిందా అండి? మరి క్రైస్తవంలోనికి వచ్చిన నీవు అన్నీ ఆశలే కదండి. ఏమి ఆశించలేదు రిబ్కా. ఏమి ఆశించలేదు కాబట్టి దేవుడికి నచ్చింది. ఇసాక్ గారికి భార్యగా సెలెక్ట్ చేశాడు దేవుడు. ఎలియాజర్ కూడా ఏమి ఆశించలేదు. కానీ అటువంటి మనసు కలిగి ఉండాలని కాపర్లకు చెప్తున్నాడు. విశ్వాసులుగా, క్రైస్తవులుగా దేవుల్లో ఉంటున్నాము, ప్రేయర్కి వెళతాము, మేము కూడా విశ్వాసులమే, మేము కూడా పుట్టుకతో క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారికి కూడా రిబ్కా లాంటి మనసు ఉండాలని తెలియజేస్తున్నాడండి దేవుడు. నువ్వు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అన్నీ ఆశలే కదా. కానీ అయితే రిబ్కాని చూడు. రిబ్కాకి ఏమైనా ఆశతో చేసిందా అండి? రిబ్కా ఏమైనా ఆశతో 10 ఒంట్లకు నీళ్లు పెట్టిందా అండి? ఏదో ఇస్తాడు ఈయన, ఈ నుంచి ఏమైనా ప్రతిఫలం పొందుకోవాలి, ఈ నుంచి బెనిఫిట్ పొందుకోవాలి, అటువంటి ఆశ ఏమైనా కనపరిచిందా అండి రిబ్కా? కనపరచలా. మరి నువ్వు క్రైస్తవుడివే, కానీ రిబ్కా అయితే అన్యురాలు కదా. అసలు అన్యురాలు అనే వాళ్ళకి ఎన్ని ఆశలు ఉండాలండి మరి? కానీ రిబ్కామ్మ గారికి అయితే ఆశలన్నీ లేవండి. మరి క్రైస్తవులోకి వచ్చిన నీవన్నీ ఆశలే కదా. ఏదో జరిగితే దేవుళ్ళలోనికి వస్తానంటావు, ఏదన్నా బాగా వచ్చి పడితే దేవుళ్ళలోనికి వస్తానంటావు, లేకపోతే ఏదైనా వచ్చిద్దని దేవుడిని వెంబడిస్తావు. ఇటువంటి ఆలోచనలతో దేవుడిని వెంబడిస్తే దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు ప్రియమైన దేవుని వారలారా. కానీ దేవుడిని వెంబడించాలంటే ఎటువంటి ఆలోచన ఉండాలని చెప్తున్నాడు దేవుడు? రిబ్కా లాంటి ఆలోచన ఉండాలని చెప్తున్నాడు. రిబ్కా ఎలియాజరు నుండి ఏదో ఆశించి ఆయనకు సహాయం చేయలేదు. దేవుళ్ళలోకి వచ్చాక కూడా మనం మన ఆలోచన మార్చుకోకపోతే ఒకసారి రిబ్కాను చూడమని చెప్తున్నాడు దేవుడు. ఏదో ఆశించి ఆలోచన చేసి వచ్చేవారు క్రైస్తవులే కాదు నాయన. క్రైస్తవులను మీరు పిలుచుకుంటున్నారేమో, నా దృష్టిలో మీరు అసలు అన్యులే, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు అని చెప్తుంది. ఎవరి గురించి అండి? ఎవరో గురించి అనుకుంటున్నాం. ఎవరి గురించి కాదు ఆ మాటలు చెప్తుంది, మన గురించే, క్రైస్తవుల గురించే, ప్రభువుల వారి రక్తంలో పాలు పంపులు పొందిన వారి గురించే చెప్తున్నాడు దేవుడు. అయితే రిబ్కాను చూడు ఒకసారి. రిబ్కా ఏమీ ఆశించలేదు కదా, ఏమీ ఆశించలేదు. కానీ నువ్వు అన్నీ ఆశలే.
మనం కూడా ఒకప్పుడు లోకమనే చీకట్లో ఉన్నప్పుడు మనం బాప్తిసం తీసుకున్నా కూడా మారమని తెలుసు దేవుడికి. అయినప్పుడు కూడా మన కోసమే కదా ప్రభువులు వారు రక్తం కాచారు. అన్నీ తెలుసుకున్న మనము, అన్నీ ఎరిగిన మనము, నా కోసమే దేవుడు ఈ రీతిగా బలైపోయాడే, నా కోసమే దేవుడు తన కుమారుడిని ఈ రీతిగా బలి చేశాడే అని తెలుసుకున్న మనము ఇన్ని ఆశలతో దేవుడు వెంబడిస్తే అసలు దేవుడు అటువంటి వెంబడింపే మంచిది కాదు, అటువంటి ఆలోచనే మంచిది కాదని చెప్తున్నాడు కదండి. అటువంటి అలా ఆ రీతిగా వెంబడిస్తే ఏమని చెప్తున్నాడు మనల్ని దేవుడు? దౌర్భాగ్యులు. కానీ విశ్వాసి క్రైస్తవుడు అనే వాళ్ళకి ఎటువంటి మనసు ఉండాలండి? ఇప్పుడు రిబ్కాలాగా వెంబడిస్తే నన్ను వెంబడించిన ఆయన, ఒక ఎలియాజర్లాగా సేవ చేస్తానంటే, ఒక ఎలియాజర్లాగా నిస్వార్థంగా దేవుడు సొత్తుని దేవుడికే చేస్తానంటే, నా ద్రాక్ష తోటని, నా పొలంలో ఉన్న సొత్తుని నాకు కాకుండా చేస్తానంటే నువ్వు కాపర్ డ్యూటీ నుండి దిగిపోనాయన, ఇదే నీకు ఉత్తమం, నీ జీవితానికి ఒక వార్నింగ్ ఇస్తున్నాడండి దేవుడు. కాపర్లకి ఇస్తున్నాడు. అట్లానే క్రైస్తవులము, విశ్వాసులము, దేవుళ్ళో మేము అనుకున్నదే దేవుడు నెరవేరుస్తాడు. అదే కళలోకి వచ్చి దాన్ని భ్రమపడుతూ ఉంటారు కదా, వాళ్ళని దేవుడు ఏమంటున్నారు? దౌర్భాగ్యులు అంటున్నారు. దౌర్భాగ్యులు అనేవాళ్ళు, పాపిష్టులు అనేవాళ్ళు ఈ రోజుతో దాన్ని వదిలేస్తే మంచిది, కానీ రోజు రోజుకు పెంచుకుంటూ పోతే అది పెద్ద కొండై కూర్చుంటుంది కదా, అది ఒకరోజు ఎక్కడికి చేర్చిద్దండి? ఏడుపును పండ్లు కొరుకుడు ఆ స్థలానికి చేర్చిద్ది అనమాట. అక్కడికి వెళ్ళకముందే కాపర్లు అనే వాళ్ళకి ఎలియాజర్ లాంటి మనసు ఉండాలని చెప్తున్నాడు. విశ్వాసులు, సేవకులు, క్రైస్తవులు దేవుని వెంబడిస్తున్నాము, ప్రభుల వారి రక్తంలో పాలు పంపులు పొందాము అని క్రైస్తవం అని పేరు పెట్టుకుని ఆ బిరుదుతో తిరుగుతున్న వాళ్ళకు కూడా రిబ్కాలాగా ఏది ఆశించకుండా రిబ్కమ్మ గారు సహాయం చేశారు, బహుమతులు పొందుకున్నారు. మనల్ని కూడా దేవుడు ఈ లోకానుసారమైన బహుమతులు పొందుకోమని చెప్పట్లేదండి. దేవుడు పనిలో నిస్వార్థంగా చేయాలి. పరలోకం అనే బహుమతిని పొందుకోవడానికి క్రైస్తవుడు అన్నవాడు దేవుడిని వెంబడించాలి. పునాదులు గల పడడం కోసం అబ్రహాం గారు ఎదురు చూశారు. మరి మనం ఈ లోకంలో పునాదులు ఎలా వేసుకోవాలని వెతుకుతున్నావేమో. అయితే నీవు మాత్రం ఖచ్చితంగా దౌర్భాగ్యుడివే, దరిద్రుడివే. ఈ రకంగా అయితే నా దగ్గరికి రానే వద్దు నాయన అని దేవుడు మరీ చెప్తున్నాడండి. జాగ్రత్తగా ఆలోచించేయండి. రిబ్కా గారు ఏ రీతిగా దేవుళ్ళలోకి నడిపింపబడ్డారో ఒకసారి తెలుసుకోండి. మనం వచ్చిన తర్వాత ఎటువంటి ఆలోచన కలిగి ఉంటున్నాం అది కూడా తెలుసుకోండి. ఆ రీతిగా ఉంటే ఏమాత్రం దేవుడికి ఇష్టం లేదు. పరలోకం అనే బహుమతి తీసుకోవడానికే దేవుని దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.